కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన రూపం సమ్మోహనం, ఆయన దర్శనం సర్వ పాపహరణం. ఓం నమో వెంకటేశాయ అని భక్తితో ధ్యానించిన, ఆ స్వామి వైభవాన్ని కీర్తించిన, వినిన కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది. తిరుమల ఏడుకొండల పరమార్థం ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ కలియుగంలో మనిషి తెలిసో తెలియకో తాను చేసిన పాపాలను తొలగించుకొని ముక్తి మార్గం వైపు వారిని పయనింపచేయాలన్న సత్సంకల్పంతో మా ఆరాధ్య ఛానల్ స్తోత్ర నిధి ద్వారా మీకు అందిస్తున్న శ్రీ వెంకటేశ్వర వైభవం సప్తాహంలో భాగంగా ఈరోజు 3వ రోజు. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. స్వామివారి దివ్యానుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర వైభవం సప్తాహంలో భాగంగా 3వ రోజు సత్సంగ కార్యక్రమానికి చేరుకున్నాం. ఇంతవరకు మనం వెంకటాద్రి, ఆనందాద్రి, క్రీడాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి మున్నగు అనేక నామములు ఆ యొక్క మహాపర్వతానికి ఏ విధముగా వచ్చాయి, ఏ భక్తుల్ని స్వామివారు ఏ విధాలుగా అనుగ్రహించారు అన్నటువంటి విషయాల్ని స్వామివారి దయతో మనందరం కూడా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు కపిల తీర్థం యొక్క మహత్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కపిల తీర్థం మనందరికీ కూడా తిరుపతి అలిపిరి మార్గం గుండా వెళ్తే ప్రారంభంలో మనకి కపిల తీర్థం మనందరికీ కూడా దర్శనమిస్తుంది. మనందరం కూడా కపిల తీర్థములో స్నానం చేసి కపిలేశ్వరుడికి అభిషేకం చేసి ఆ యొక్క అనుగ్రహాన్ని పొంది మనందరం వెళ్ళటం జరుగుతూ వస్తుంది. అయితే ఈ కపిల మహర్షి, ఈ కపిల లింగం అన్నటువంటిది ఎలా వచ్చిందంటే, పూర్వము బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు మైథున సృష్టిని చేయాలని సంకల్పించి 2 స్త్రీ పురుషుల్ని తన దేహము నుంచే సృష్టించారు. చతుర్ముఖ బ్రహ్మగారు అంతవరకు సంకల్ప సృష్టి చేశారు. తన సంకల్పముతో బ్రహ్మ మానసపుత్రులను సృష్టించారు, అనేక మందిని సృష్టించారు. అలా సంకల్ప సృష్టి కాకుండా మైథున సృష్టి, స్త్రీ పురుషులిద్దరి కలయిక ద్వారా సృష్టి అభివృద్ధి జరగాలి అని సంకల్పించుకొని బ్రహ్మగారు తన శరీరము నుంచి ఒక స్త్రీని, ఒక పురుషుడిని సృష్టించారు. వారే స్వయంభూ మనువు, శతరూప. మొట్టమొదటి వాళ్ళు ఆ స్వయంభూ మనువు, శతరూపలిద్దరిని కూడా సృష్టించారు. వారికి దేవహూతి అనేటువంటి కుమార్తె జన్మించింది. ఆ దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేస్తే ఆ కర్దమ ప్రజాపతి దేవహూతులకు జన్మించినటువంటి వాడే ఈ యొక్క కపిల మహర్షి. ఈ కపిల మహర్షి ఆ విధముగా జన్మించి సాంఖ్యయోగాన్ని చక్కగా అందరికీ కూడా బోధ చేశారు. తల్లినటువంటి దేవహూతికి, అనేక మంది మహర్షులకి సాంఖ్యయోగాన్ని బోధ చేసి మానవుడు ముక్తిని ఎలా పొందాలన్నటువంటి సులభమైనటువంటి మార్గాన్ని చాలా చక్కగా ఈ లోకానికి అందించారు కపిల మహర్షి. అలా అందించిన తర్వాత పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవడం ప్రారంభించారు కపిల మహర్షి. అక్కడ తపస్సు చేస్తూ ఉంటే అతని యొక్క తపస్సుకి సంతృప్తి చెంది
పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. కపిల మహర్షి విష్ణువు యొక్క 22 అవతారాల్లో ఒక అవతారంగా చెప్పబడింది, అంశావతారంగా చెప్పబడింది అన్నమాట. విష్ణుమూర్తి 22 అవతారాలు ఎత్తితే అందులో ఒక అవతారము కపిల మహర్షిగా చెప్పబడుతూ వచ్చింది పురాణాల్లో. అటువంటి కపిల మహర్షి పాతాళానికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి కావాలో కోరుకో అని చెప్పంటే నాకు అపారమైనటువంటి శివభక్తి కావాలని కోరుకున్నాడు. నీవు విష్ణాంశ సంభూతుడివి, నేను శివుడిని, విష్ణువుకి శివుడికి అభేదము కాబట్టి నీవు నేను ఒకటే అని చెప్పంటే అయినప్పటికీ నాకు అపారమైనటువంటి శివభక్తి కావాలి అని చెప్పి ప్రార్థించారు. సరే అని చెప్పి పరమేశ్వరుడు తదాస్తని చెప్పి అనుగ్రహించి ఇది కూడా లోక కళ్యాణము కొరకే అన్న భావముతో అనుగ్రహించి అంతర్ధానం అయ్యారు పరమేశ్వరుడు. అలా పరమేశ్వరుడు ఎక్కడైతే ప్రత్యక్షమై అంతర్ధానం అయ్యారో ఆ ప్రాంతంలో ఒక శివలింగం ఉద్భవించింది. ఆ శివలింగాన్ని పాతాళములో కపిల మహర్షి వారు పూజిస్తూ తపస్సు చేసుకుంటూ వచ్చారు. అలా ఎప్పుడైతే పూజిస్తూ తపస్సు చేయడం ప్రారంభించారో ఆ శివలింగం పెరగడం ప్రారంభించింది. అది పాతాళము నుంచి పెరిగి 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 ఎంత పెరిగిందంటే ఇక్కడిప్పుడు మనము చూస్తున్నటువంటి వెంకటాద్రి పర్వత ప్రాంతం దగ్గరికి వచ్చేసింది అన్నమాట. అక్కడ మనం అందరం కూడా ఇప్పుడు ఎక్కడైతే కపిలేశ్వర లింగాన్ని చూస్తూ ఉన్నామో అంతవరకు పెరిగింది. ఎక్కడ పాతాళము నుంచి అలా పెరిగి 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 అక్కడికి వచ్చేసింది. అక్కడికి వచ్చేసరికి అప్పుడు బ్రహ్మదేవుల వారు అక్కడికి వచ్చారు. బ్రహ్మదేవుడు గోరూపాన్ని ధరించి, విష్ణుమూర్తి గోపాలుడు రూపాన్ని ధరించి ఆ శివలింగం దగ్గరికి వచ్చి గోరూపమున్నటువంటి బ్రహ్మదేవుడు తన యొక్క కాలి గిట్టతో ఆ శివలింగం పైన పెట్టి మా వర్ధస్య, ఇక్కడి నుంచి నీవు ఇంకా పెరగవద్దు అని ప్రార్థించారు. అలా గోవు యొక్క గిట్ట ఆ శివలింగం మీద మోపబడి మా వర్ధస్య అని బ్రహ్మదేవుడు ప్రార్థించడంతో ఆ శివలింగం పెరగడం ఆగిపోయింది. అలా పాతాళము నుంచి పెరుగుకుంటూ వచ్చినటువంటి శివలింగమే ఇప్పుడు కపిలేశ్వర లింగముగా మనందరం కూడా చూస్తూ ఉన్నాము. అలిపిరి ప్రాంతము గుండా వెళ్ళేటప్పుడు అలా పెరుగుతూ వచ్చింది. అలా వచ్చినటువంటి ఆ శివలింగానికి ఆ గోవు యొక్క గిట్ట అంటే ఆ పాద ముద్రిక కూడా మనందరికీ స్పష్టంగా కనిపిస్తుంది ఆ కపిలేశ్వర శివలింగం పైన. అంతేకాకుండా శివలింగానికి 5 ముఖాలు ఉంటాయి. సజ్జోజాత, అఘోర, తత్పురుష, వామదేవ, ఈశాన అని 5 ముఖాలతో ఆ శివలింగం మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఆ 3వ కన్ను పశ్చిమ వైపు సజ్జోజాతగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి అక్కడ మనందరికీ అలంకారాలు చేసేస్తారు ఆ శివలింగాన్ని గొప్పగా. కాబట్టి ఆ 3వ కన్ను, ఈ 5 ముఖాలు కనిపించమని చెప్పి ఆ మండపములో ఫోటోలు కూడా తీసి అక్కడ ఫోటోలన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది. అక్కడ అందరికీ కనిపించేలాగా పెట్టారన్నమాట. అంటే అక్కడ శివలింగానికి 5 ముఖాలు ఏ విధముగా ఉన్నాయి, కాలి గిట్ట ఏ విధముగా ఉన్నది, అలాగే ఈ 3వ నేత్రము ఏ విధముగా ఉన్నది అన్నటువంటిది పెట్టడం జరిగింది. అలా ఆ శివలింగం పెరగడం ఆగిపోయింది. మరి పాతాళంలో కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే భగీరథుడు తపస్సు చేసి అక్కడికి తీసుకుని వెళ్ళాడు కదా గంగమ్మని. నిన్నటి రోజు మనం ఆ విషయాలని కూడా చెప్పుకున్నాం. గంగమ్మని తన పూర్వీకులైనటువంటి సగరుడు యొక్క 60,000 మంది పుత్రులు కపిల మహర్షి ఆగ్రహానికి గురయ్యారు. ఎందుకోసం గురయ్యారు? సగరుడు గొప్ప యాగాన్ని చేశాడు. ఆ యజ్ఞ పశువుని అయినటువంటి గుర్రాన్ని ఇంద్రుడు తీసుకుని వెళ్ళి పాతాళ లోకములో కపిల మహర్షి తపస్సు చేసుకున్నటువంటి ప్రాంతం దగ్గర కట్టేసి అదృశ్యమైపోయాడు ఇంద్రుడు. ఈ అగాస్వము కనిపించడం లేదని చెప్పి ఈ సగరపుత్రులందరూ కూడా పాతాళానికి తవ్వుకుంటూ వెళ్ళారు. అలా సగరపుత్రులు తవ్వగా ఏర్పడినటువంటివే సాగరములు. అలా వాళ్ళు తవ్వుకుంటూ తవ్వుకుంటూ గోతులు చేసుకుంటూ మొత్తం పాతాళానికి వెళ్ళిపోయారు. అక్కడ ఈ గోవుని, ఇక్కడ ఈ యజ్ఞ పశువుని అక్కడ చూశారు, ఈ గుర్రాన్ని అక్కడ చూశారు. కపిల మహర్షి తపస్సు చేస్తున్నాడు. ఏమిటి ఇతను దొంగ తపస్సు చేస్తున్నాడు, మా యాగాస్వాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ బంధించి కట్టేసి ఏమీ తెలియని వాడి వలె మరలా తపస్సు చేసుకుంటున్నాడే అని 60,000 మంది సగరపుత్రులు కట్టండి పట్టండి అనుకుంటూ ఆయన మీద పడ్డారు. కపిల మహర్షి ఒక్కసారి వీళ్ళందరి యొక్క గోలంతా విని ఏమిటి వీళ్ళందరూ ఎవరి విధముగా రణగోళ చేస్తున్నారని చెప్పి ఒక్కసారి కళ్ళు తెరిచి చూశారు. చూసేసరికి 60,000 మంది సగరపుత్రులు కపిల మహర్షి మీదకి వచ్చేస్తున్నారన్నమాట. అతన్ని బంధించాలని చెప్పి అనేక విధాలుగా చిత్రహింసలకు గురి చేయాలని చెప్పి. అప్పుడు కపిల మహర్షి ఒక్కసారి చూసి హుం అని హూంకరించారు. అంతే, ఒక్కసారి హూంకరించారు. ఆ హుంకారానికి
60,000 మంది సగరపుత్రులు కూడా భస్మీభూతమై పడిపోయారు. 60,000 భస్మ రాశులుగా పడిపోయారు అంతే. ఇంక తర్వాత చేసేది లేక, యాగాస్వాన్ని తీసుకుని రాలేక, అక్కడ యజ్ఞం పరిసమాప్తి కాక సగరుడేమో తన కొడుకు అసమంజసుడిని బయటికి పంపించేశాడు, వెళ్ళి నగర బహిష్కరణ విధించాడు. కాబట్టి అసమంజసుడి కొడుకు అంశమంతుడిని పంపించాడు. అప్పుడు అంశమంతుడు పాతాళానికి వెళ్ళి ఆ యాగాస్వాన్ని తీసుకుని వచ్చాడు. అలా తీసుకుని వచ్చిన తర్వాత పుట్టినటువంటి వాడు దిలీపుడు పుట్టాడు. అప్పుడు అతనికి చెప్పాడు, అంశమంతుడికి గరుత్మంతుడు చెప్పాడు, నాయన మీ చిన్నానులందరూ కూడా కపిల మహర్షి యొక్క ఆగ్రహానికి గురై ఇక్కడ ఈ విధముగా భస్మీభూతమై పడిపోయారు. వీళ్ళపైన నీవు గొప్ప తపస్సు చేసి గంగమ్మని పాతాళానికి తీసుకుని వస్తే అప్పుడే వీళ్ళకి శాప విముక్తి కలుగుతుంది. అంతవరకు వీళ్ళు ఇక్కడ ప్రాతాత్ములుగా ఇలాగే ఉండిపోతారు. కాబట్టి తపస్సు చేసి గంగమ్మని భూలోకానికి తీసుకునిరా అని గరుత్మంతుడు చెప్పాడు. అప్పుడు అంశమంతుడు వెళ్ళి ఈ విషయాన్ని సగరుడికి చెప్పాడు. కానీ సగరుడు ఏమీ చేయలేదు. అంశమంతుడు 32,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన గంగమ్మ అనుగ్రహాన్ని పొందలేకపోయాడు. ఆ తర్వాత దిలీపుడు వచ్చాడు. ఆ దిలీపుడు కూడా పెద్దగా ఏమీ ప్రయత్నం చేయలేదు. ఆ దిలీపుడు కొడుకే భగీరథుడు. ఆ భగీరథుడు వచ్చి గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించి, గంగమ్మను మెప్పించి, పరమేశ్వరుని మెప్పించి ఆ గంగమ్మను ఆకాశము నుంచి పరమేశ్వరుడు యొక్క జటాజూటంపై పడేలాగా చేసి మరలా తీసుకుని వెళ్ళాడు పాతాళానికి. అలా పాతాళానికి గంగమ్మను తీసుకుని వెళ్ళి తన పినతండ్రులందరికీ కూడా విముక్తి కలిగించాడు భగీరథుడు. అలా జరిగిన తర్వాత అక్కడికి గంగమ్మ ఎప్పుడైతే వచ్చిందో ఇది కూడా లోక కళ్యాణం కొరకే అనుకుని అక్కడి నుంచి కపిల మహర్షి అక్కడ తపస్సు చేస్తున్నాడు కదా, ఇంకా గంగమ్మ పాతాళానికి వచ్చిందని అతను ఊర్ధ్వ భాగానికి పైకి రావడం మొదలుపెట్టాడు. తన తపోశక్తితో అతడు పైకి వచ్చేశాడు. కపిల మహర్షి పైకి వస్తూ ఉంటే ఆ పాతాళం నుంచి గంగమ్మ కపిల మహర్షి వెనక అతను బయలుదేరింది. కపిల మహర్షి ఎక్కడికైతే వచ్చాడో అలిపిరి దగ్గరికి, వెంకటాద్రి పర్వత ప్రాంతం దగ్గర ఉన్నటువంటి అలిపిరి ప్రాంతానికి కపిల మహర్షి వస్తే అతడితో పాటు గంగమ్మ కూడా వచ్చేసింది. అలా వచ్చింది కాబట్టి ఇక అక్కడి నుంచి ఈ గంగని పాతాళ గంగ అని చెప్పి అన్నారు. కపిల మహర్షి వెనకాతలు వచ్చింది కాబట్టి కపిల తీర్థము అని చెప్పి అన్నారు. ఇది పాతాళ గంగ, కపిల తీర్థము అని చెప్పి భక్తాదులందరూ ఆనాటి నుంచి అనేక విధాలుగా గంగమ్మని పూజిస్తూ కపిలేశ్వరలింగానికి అభిషేకము చేస్తూ కపిలేశ్వరుడు యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందడం ప్రారంభించారు. ఇలా వచ్చినటువంటిది ఆ యొక్క కపిల తీర్థం. ఇలా వచ్చిన తర్వాత చెప్పారన్నమాట, పరమేశ్వరుడు శివుడు చెప్పాడు, నాయన ఇక నుంచి ఈ కపిల తీర్థము, కపిలాశ్రమము, కపిలేశ్వర లింగము లోక ప్రసిద్ధమవుతాయి. ఇక్కడికి భవిష్యత్తులో ఇది కలియుగాంతము వరకు కూడా ఉంటాయి. భవిష్యత్తులో బ్రహ్మ, ఇంద్రాది దేవతలందరూ కూడా ఇక్కడికి వస్తారు. అక్కడ కపిలలింగం దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలు స్వయంభూ నవగ్రహాలు అన్నమాట. నవగ్రహాలు అక్కడికి వచ్చి కపిలేశ్వరుడికి అభిషేకం చేసి పూజించి స్వయంభూ నవగ్రహాలుగా మారిపోయావన్నమాట. అవి చాలా గొప్ప దివ్య శక్తి ఉన్నటువంటి నవగ్రహాలు, కపిలేశ్వరుడి దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలు అన్నమాట. ఇలా ఇదంతా కూడా మనకి సౌనికాది మహామునులకు సూత మహర్షి తెలియపరిచారు. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. శ్రీకాళహస్తి దగ్గర పురందర సోమయాజి అనేటువంటి ఒక మహర్షి ఉండేవారు. ఒక గొప్ప మహాభక్తుడు, సద్బ్రాహ్మణుడు ఉండేవారు. ఆ పురందర సోమయాజికి వేదాల పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. వేద విద్యని అందరికీ నేర్పుతూ సువర్ణముఖి నదీ తీరములో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు పురందర సోమయాజి. అతనికి చాలా కాలం పాటు పిల్లలు కలగలేదు. దాదాపు 40 ఏళ్ళు, వివాహమైన 40 ఏళ్ళు తర్వాత ఆ పరమేశ్వరుడు యొక్క దివ్య అనుగ్రహము చేత ఒక కుమారుడు పుట్టాడు. అతడి పేరు మాధవ శర్మ. అతడికి మాధవ అని పేరు పెట్టారు. మాధవ శర్మ అని పిలవడం మొదలుపెట్టారు. చాలా కాలం గడిచింది. అతడు కూడా అనేక వేదాలన్నీ కూడా అభ్యాసం చేశాడు. తండ్రి చెప్పినట్టుగా ధర్మబద్ధముగా జీవించాడు. వేదాల అవపోసన పట్టాడు. అక్కడికి వచ్చినటువంటి శిష్యులందరితో కలిసి వేదాధ్యయనం చేస్తూ చక్కగా జీవితాన్ని కొనసాగించాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రికి చాలా ఆలస్యముగా సంతానం కలిగింది కాబట్టి వృద్ధాప్యం వచ్చేస్తుందని చెప్పి ఈ అబ్బాయికి చంద్రరేఖ అన్నటువంటి ఒక మంచి సుగుణవతిని చూసి వివాహం చేశాడు. ఇద్దరికి కూడా వివాహం జరిగింది. ఆనందంగా జీవిస్తూ ఉన్నారు మాధవ శర్మ, చంద్రరేఖ. వివాహం అయితే జరిగింది, కానీ ఎప్పుడు ఇంట్లో ఎల్లప్పుడు కూడా బంధువులు, శిష్యులు
వేదాధ్యము నేర్చుకునే విద్యార్థులు ఎల్లప్పుడూ ఉండడం వల్ల ఈ భార్యాభర్తలిద్దరు కూడా కలిసి సుఖముగా జీవించే అవకాశము లేకుండా అయిపోయిందంట. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఈ కథను అర్థం చేసుకుంటే ఈ కథ ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఎంత గొప్ప వాళ్ళు జన్మిస్తారో చూడండి. అంటే ఎటువంటి పాపము చేసినటువంటి వారినైనా కూడా వెంకటేశ్వర స్వామి వారు ఏ విధముగా అనుగ్రహిస్తారో చెప్పినటువంటి ఒక గొప్ప ఆఖ్యానం ఈ యొక్క కథ మాట. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సహృదయముతో. అతడికి భార్యతో కలిసి ఆనందముగా జీవించే అవకాశం లేకుండా పోయింది. చాలా కాలం పాటు ఇబ్బంది పడ్డాడు. ఒకానొక రోజు భార్యని సువర్ణముఖి నదీ తీరానికి రమ్మని చెప్పాడు. మనం ఇంటిలో ఏ ముచ్చట్లు మాట్లాడుకోవడానికి అవ్వడం లేదు, ఏం మాట్లాడుకోవడం అవ్వడం లేదు. ఎప్పుడు చుట్టాలు, బంధువులు, గురువులు, శిష్యులు, వేదాధ్యము నేర్చుకునే విద్యార్థులు అందరూ కూడా ఉంటున్నారు. మనకి పెళ్ళయిందని మాటే కానీ ఎప్పుడు సంతోషముగా లేకుండా అయిపోయాము. సువర్ణముఖి నది తీరానికి రమ్మని చెప్పాడు. ఆ భార్య అంది, సరేనండి, అత్తగారికి ఏదో ఒక విధంగా ఒప్పించి నదికి వెళ్ళి మడి స్నానం చేసి మంచినీళ్ళు పట్టుకొస్తానని చెప్పి సువర్ణముఖి నది తీరానికి వస్తానని చెప్పింది. ఇతను ముందుకుంటా వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి మాధవ శర్మకి చాలా కామాతులతో ఉన్నాడు కాబట్టి అనుకోకుండా ఒక చండాలాంగన స్త్రీ కనిపించింది. ఆమె చండాలాంగని అంటే నల్లగా ఉండి ఒక భయంకరమైనటువంటి క్రూర మృగాలన్నింటినీ కూడా చంపి ఆ మాంసము పందులన్నింటినీ కూడా చంపి ఆ మాంసాన్ని విక్రయిస్తూ జీవిస్తుంది. కళ్ళు అమ్ముకొని ఆ పంది మాంసాలు అమ్ముకొని జీవిస్తుంది. ఆవిడ మహాభయంకరంగా ఉంటుంది చూడడానికి. అటువంటి స్త్రీని, ఆ చండాలాంగన స్త్రీని చూశాడు ఈ యొక్క మాధవ శర్మ. చూసి ఆవిడ వెంటబడ్డాడండి. ఆవిడ వెంటబడి ఆవిడ చెప్పింది, నువ్వెవరవయ్యా? సద్బ్రాహ్మణుడివి, పురంధర సోమయాజి గారి కుమారుడివి, నీవేమిటి నా వెంట పడుతున్నావని చెప్పంటే, లేదు లేదు, నాకు నువ్వు ఎంతో అందంగా కనిపిస్తున్నావు, నాకు నీవు కావాలి, నాకు నీ యొక్క పొందు కావాలని చెప్పి ఆవిడ వెనకాతలు పరిగెత్తాడు. ఆవిడ అనేక ధర్మబోధ చేసింది. చాలా గొప్ప చర్చ నడిచింది. నేను సూక్ష్మంగా చెబుతున్నాను. ఆమె చెప్పింది, నువ్వు సద్బ్రాహ్మణుడివి, నీ వంటి వాడి వెనకాతల నేను గనుక వస్తే నాకు మహాపాపం చుట్టుకుంటుందని చెప్పంటే, ఏం పాపం చుట్టుకోదు, ఏమీ లేదని చెప్పి అనేక విధాలుగా ఆవిడ్ని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. నువ్వు లేకపోతే నేను ఉండలేను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీతోనే ఉంటాను అని అనేక విధాలుగా చెప్పాడు. ఆవిడ చెప్పింది, చూడవయ్యా, నీకు నీ భార్య ఉంది కదా. అదే సమయానికి ఆ భార్య వచ్చిందండి. భార్యకి రమ్మని చెప్పాడు కదా. భార్య వస్తే ఆ భార్యను తెలివిగా తప్పించేశాడు. ఈ మాధవ శర్మ ఏమన్నాడంటే, లేదు లేదు, నా పైన నీకు ఎంత ప్రేమ ఉందో చూద్దామని పిలిచాను, నువ్వు వస్తావో రావు అని పరీక్షించాలనుకున్నాను. తప్పు పట్టపగలు మనం ఈ విధంగా తప్పుడు పనులు చేయకూడదు, నువ్వు వెళ్ళిపోయి ఇంటికి అని చెప్పాడు. ఆ భార్య నిజమే కాబోలనుకుని, సరేలే నాకు కూడా ఆ దోషం అంటకుండా చేసేవని భార్య ఇంటికి వెళ్ళిపోయింది. ఆ భార్య సుగుణవంతురాలు కాబట్టి ఇంటికి వెళ్ళిపోయింది. చంద్రరేఖ ఈవిడ చూసింది, ఏమయ్యా, అంత అందమైనటువంటి భార్య ఉండగా, అంత సుగుణవతి అనేటువంటి భార్య ఉండగా ఎందుకు నా వెంట పడుతున్నావు, ఇది మహాపాపమని అనేక విధాలుగా చెప్పింది. మరి చెప్పిన తర్వాత ఎంతైనప్పటికీ ఇతను కామాతృతుడు అయిపోయాడు కాబట్టి ఇతనికి భయము, సిగ్గు, లజ్జ అన్ని వదిలిపెట్టేశాడు. ఆవిడ వెనకాతలు తిరిగి, సుందరి, నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఎలాగైనా నన్ను పెళ్లి చేసుకో, నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానని చెప్పి అన్నాడు. చచ్చిపోవలసిన అవసరం లేదయ్యా, నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పంటే నాతో పాటు తిరగాలి, నేనేమో మాంసాన్ని అమ్ముకొని జీవిస్తాను, నేను చండాలాంగనని అనేక మందితో తిరుగుతూ ఉంటాను, ఇంతవరకు ఎందరి దగ్గర డబ్బు తీసుకొని వారికి సుఖాన్ని అందించాను, అటువంటి స్త్రీను నేను అని చెప్పంటే అయినా పర్వాలేదని చెప్పన్నాడు. మరి నాతో తిరగాలంటే తాగాలని చెప్పన్నాడు. పర్వాలేదు, తాగుతాను, నీకోసం పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, కిరసనాయిల్ అయినా ఏదైనా తాగేస్తాను, చివరికి యాసిడ్ అయినా తాగేస్తానన్నాడు. వద్దులేనైనా, యాసిడ్ తాగితే చచ్చిపోతావు కాబట్టి నువ్వేది తాగొద్దు, నాతో తిరగాలంటే మందు తాగాలని చెప్పన్నాడు. మందా, ఇప్పుడే తాగేస్తానని చెప్పి వెంటనే ఆ కళ్ళంతా పుచ్చుకొని చక్కగా తాగేశాడనమాట. ఇంకా ఆవిడ వెనకాతలు తిరగడం మొదలుపెట్టాడు. సరే, నా కోసం ఇలా తిరుగుతున్నావు కాబట్టి, ఒక సద్బ్రాహ్మణుడవై ఉండి నా వెంట పడ్డావు కాబట్టి, నేను లేకపోతే చచ్చిపోతానంటున్నావు కాబట్టి నా మెడలో తాలి కట్టు, ఈ పుస్తి కట్టు, ఇక నుంచి నేను ఇంతవరకు చేసినటువంటి తప్పు పనులేవి కూడా చెయ్యను, నీతోనే శాశ్వతంగా జీవిస్తాను అని చెప్పి ఆవిడ అన్నది. సరే అని చెప్పి వెంటనే ఆ పుస్తు తీసుకొచ్చి ఆవిడ మెడలో కట్టేశాడు. వెంటనే ఇంకా ఆవిడతో తిరగడం మొదలుపెట్టాడు. అలా తిరిగితే ఈ విషయం తెలిసినటువంటి తల్లిదండ్రులు, ఆ భార్య ఎంతో దుఃఖించారు. ఆ రోజుల్లో ఇటువంటి పనులు చేయడము చాలా పెద్ద మహాపాపము, మహా దురాచారం.
అంటే ఆ రోజుల్లో అంటే ఈ రోజులు కూడా మహాపాపము మహా దురాచారమే. కాకపోతే ఇప్పుడు చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది, అప్పుడు చాలా తక్కువ ఉండేది కాబట్టి వాళ్ళందరినీ వెలివేశారు, అనేక విధాలుగా చూశారు. ఆ తల్లి తండ్రి చాలా దుఃఖానికి గురైపోయారు. ఇతడు ఈవిడ వెనకాతలు తిరగడం మొదలుపెట్టాడు. సుందరి సుందరి అనుకుంటూ ఆవిడతో పాటు ఆ పందుల్ని కాసుకుంటూ, చూడండి ఇంత గొప్ప సోమయాజి, పురంధర సోమయాజి కుమారుడైనటువంటి మాధవ శర్మ ఆ చండాలాంగన స్త్రీ వెనకాతలు వెళ్ళి ఆ పందుల్ని మేపుకుంటూ ఆ అడవిలోనికి వెళ్ళి ఆ పందుల్ని చంపేసి ఆ మాంసాన్ని అమ్ముకుంటూ ఆ మాంసాన్ని తింటూ ఆ మద్యం అంతా కూడా కళ్ళంతా కూడా త్రాగుతూ జీవితాన్ని కొనసాగించడం మొదలుపెట్టాడు. ఇలా సుందరితో కలిసి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే కొంతకాలానికి పిల్లలు పుట్టారు. ఇలా చాలామంది పిల్లలు పుట్టారు. ఇలా ఎంతకాలం తిరిగాడంటే 12 సంవత్సరాలు తిరిగాడంటండి ఆవిడతో. 12 సంవత్సరాలు అలా తిరిగి తిరిగి చాలామంది సంతానాన్ని, ఒక పక్క ఈ యొక్క పందుల్ని, ఈ పందులు కొంచెం 6, 8, 10 పందులు ఉండేవి. ఇలా ఇద్దరు కష్టపడి బాగా మేపడం వల్ల అదొక పెద్ద మంద తయారైంది. ఆ పందుల మందని మేపుకుంటూ ఈ పిల్లల్ని కూడా ఆ పందులతో పాటే తిప్పుకుంటూ పెంచుకుంటూ జీవిస్తున్నాడు. కొంతకాలం అయ్యేసరికి ఎవరి ద్వారా తెలుసుకున్నాడంట, మా నాన్నగారు ఇక్కడికి నన్ను మరలా మార్చడానికి ఎవరినైనా పంపించేస్తారేమో అని తెలుసుకుని ఆ యొక్క చండాలాంగని, ఆవిడ పేరు కుంతల, ఆ కుంతలు అన్నదంట, నాయనా నువ్వు వచ్చిన తర్వాత నాకు పందులు బాగా పెరిగాయి, చాలా పెద్ద మంద అయ్యింది, పిల్లలు కూడా బాగా పెరిగారు, కాబట్టి నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న ఎవరో పెద్దలు పంపించి మన ఇద్దరికి రాజీ చేసి నిన్ను తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నారు, కాబట్టి నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను. ఎందుకంటే ఇంత గొప్ప పందులు, ఈ మంద, పిల్లలు చాలా అభివృద్ధి చెందాము కాబట్టి ఉండలేము నాయన. మనం ఇక్కడి నుంచి ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి కృష్ణానది తీరానికి వెళ్ళిపోదామని చెప్పి అన్నదంట. సరే నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోదాం పద అన్నాడు మాధవ శర్మ. వెంటనే ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి, అంటే సువర్ణముఖి నదీ తీర ప్రాంతాన్ని వదిలిపెట్టేసి కృష్ణా తీర ప్రాంతానికి వచ్చేసాడు. అక్కడ ఒక పందిరంటే ఒక గుడిసె వేసుకుని ఆవిడతో పాటు ఆ పందులు, ఆ పిల్లలు అందరితో కలిసి చక్కగా జీవిస్తూ ఉన్నాడు. ఏం చేస్తాడండి పాపం, కర్మ అంతే మరి. అతను కామానికి వసుడైపోయాడు కాబట్టి, ఇక కామానికి వసుడైపోయిన తర్వాత సర్వభ్రష్టత్వం వచ్చేస్తుంది ఎవరికైనా సరే, ఎంతటి వారికైనా సరే. అలా సర్వభ్రష్టుడైపోయాడు. తాగడం, తినడం, ఇంకా ఇదే పని. పంది మాంసం, ఈ యొక్క అవన్నీ కూడా తినడం, త్రాగడం, ఇదే పని. అలా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అలా జరుగుతూ ఉంటే అనుకోకుండా ఒకరోజు ఏమి జరిగిందంటే, అతడు బయటికి వెళ్ళాడు. ఎప్పుడు పందులు ఎంతకన్నా తింటాము, ఏ జింకలో లేడిలో ఏవో కొత్త పిట్టలో పౌరాలో తీసుకొద్దాం, పిల్లలకి కొంచెం నోరు చాలా అలాగ తిని తిని విరక్తి కలిగేసింది, కొత్త రకాలైనటువంటి జంతువులు ఏమైనా తీసుకుని వద్దామని చెప్పి వేటకు వెళ్ళాడు. అలా వెళ్ళేటప్పుడు ఆ యొక్క తలుపులన్నీ కూడా, అంటే తలుపు అంటే తడక కదా, ఆ తడకకి గట్టిగా గడబెట్టేసి లోపల బాగా త్రాగి బాగా తిని నిద్రపోతున్నారు పిల్లలు, పందులు, భార్య అందరూ. ఇతను బయటికి వేటకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోగానే అనుకోకుండా ఆ అరణ్యములో ఒక పెద్ద దావాగ్ని ప్రజ్వరిల్లింది, అంటే అగ్ని పుట్టేసింది. అలా పుట్టి వీళ్ళు బాగా త్రాగి ఉన్నారు కదా, వీళ్ళకి తెలివి రాలేదు, ఆ పాకంతా కూడా కాలిపోయింది. ఆ పాకతో పాటు ఆ లోపల ఉన్నటువంటి ఈ కుంతల, పిల్లలు, పందులు అన్నీ కూడా కాలిపోయాయి. వీడు వచ్చాడండి. ఇంకా వచ్చిన తర్వాత ఆ కుంతల 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 అని చెప్పి గుండెలు బాదుకొని విపరీతంగా రోధించాడు ఆ చండాలాంగన స్త్రీ కోసం. చూశాడు, పిచ్చివాడైపోయాడండి, మతి భ్రమించిపోయింది. ఒక్కరు కూడా లేరు. పిల్లలు, భార్య, పందులు అన్నీ కూడా పాకతో సహా అన్నీ కూడా కాలిపోయాయి. చాలా బాధపడ్డాడు. పాపం వాడి కర్మలు అయిపోయింది కదండి, మీకు నాకు నవ్వు వస్తుంది, కానీ వాడికైతే చాలా హృదయ విదారకరంగా ఉంది వాడి పరిస్థితి. చాలా బాధపడ్డాడు. బాధపడి పిచ్చివాడైపోయి మతి భ్రమించిన వాడివాడే ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో అనుకోకుండా ఆ యొక్క సందర్భంలో కృష్ణా పుష్కరాలు వచ్చాయండి. వాడి అదృష్టం అలా కలిసి వచ్చింది. అక్కడికి వాడి ప్రారంధం ఆ విధంగా పోయిందన్నమాట. ఆ కృష్ణా పుష్కరాల్లోనికి ఎంతోమంది భక్తులు, పూజలు, గురువులు, పెద్దలు, సాధులు అందరూ రావడం మొదలుపెట్టారు. అందరూ కూడా పుష్కర స్నానం చేస్తూ ఉంటే ఒక గొప్ప పుణ్యాత్ములు కొంతమంది తీర్థయాత్రలకు బయలుదేరారు. ఆ తీర్థయాత్రలకు బయలుదేరి వాళ్ళు కూడా ఆ కృష్ణా పుష్కరాల దగ్గర ఆగారు. వాళ్ళు ఇతను చూసి, ఏమిటయ్యా పిచ్చివాడి వల్ల అలా తిరుగుతున్నావు, కృష్ణా పుష్కరాలు వచ్చాయి, సరే ఏది ఏమైనప్పటికీ ఈ కృష్ణా పుష్కరాల్లో స్నానం చేసుకోవయ్యా అని చెప్పన్నారు. స్నానమా,
కృష్ణా పుష్కరాల అని చెప్పంటే రా స్నానం చేసుకో నీకు పుణ్యం వస్తుంది అని చెప్పారు. ఎటువంటి వాళ్ళకైనా చెబుతారు కదండి, అదొక పవిత్రమైనటువంటి కార్యక్రమం కదా. అది చేస్తే సరే ఎవరైనా మనకేముంది, అతనికి కొంచెం ఏమైనా మేలు జరుగుతుందేమో ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. అతను చూశాడు, సరేని చెప్పెళ్ళి నీ పేరేమిటి నాయన, సంకల్పం చెప్పుకోవాలి స్నానం చేసినప్పుడు అంటే, నా పేరేమిటో నేను మర్చిపోయానండి అని చెప్పి అన్నాడు. ఎందుకో నిన్ను చూస్తూ ఉంటే మాధవ అని పిలాలనిపిస్తుందిరా అని చెప్పి వా పుణ్యాత్ములందరూ కూడా మాధవ అని పిలిచారు. వాస్తవానికి వాడి పేరు కూడా మాధవ శర్మ. వాళ్ళు మాధవ అని పిలిచారు. వాళ్ళు స్నానం చేపించారు. కొంచెం అతనికి బడలికి తీరి ఎంతో ఆనందం కలిగి, ఆహా నేనేమిటి ఎటువంటి వంశంలో జన్మించాను, పురంధర స్వామియాజు కుమారుడినయ్యుండి మాధవ శర్మనయ్యుండి ఈ చండాలాంగని వెనకాతలు తిరిగి నా జీవితం మొత్తం సర్వనాశనం చేసుకున్నానే అని ఎంతో బాధపడి వారిని అడిగాడు. మహాత్ములారా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడిగితే, నాయనా మేమందరం కలిసి వెంకటాద్రికి వెళ్తున్నాం. ఆ యొక్క వెంకటాద్రి పైన వరాహస్వామి వారు ఉన్నారు. ఆ వెంకటాద్రి పైకి వెళ్ళాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. ఈ కృష్ణా పుష్కరాలు వచ్చాయి కాబట్టి ఇక్కడ స్నానం చేస్తూ ఇక్కడి నుంచి బయలుదేరి మేము వెంకటాద్రికి వెళ్తాం అని చెప్పి అన్నారు. అంటే అయితే నేను కూడా మీతో వస్తానని చెప్పి అన్నాడు. వచ్చి ఏం చేస్తావు నాయన అని చెప్పంటే, మీకు కావిడి మోస్తాను, అవసరమైతే మీకు వంట చేస్తాను, మీరు ఏది చేయమంటే కట్టెలు తీసుకొస్తాను, మీకు ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను, మీతో పాటు వచ్చే అనుమతి నాకు ప్రసాదించండి అని చెప్పంటే, సరేలే ఎవరో లేకపోతే మనకు కూడా ఉపయోగపడతాడు రానిలే అని చెప్పి వాళ్ళు అనుమతించారు. అలా వాళ్ళ వెనకాతలు బయలుదేరాడు. అలా బయలుదేరి వారి వెనకాతలతో కలిసి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇప్పుడు పుణ్యాత్ములు ఎప్పుడు కూడా ఏం మాట్లాడతారండి, ఎల్లప్పుడూ భగవంతుడి గురించి రామాయణము, భాగవతము, భగవద్గీత ఇటువంటి విషయాలు కదా మాట్లాడతారు. అటువంటి గొప్ప గొప్ప విషయాలని కూడా మాట్లాడుతూ ఉంటే, అందుకనే సత్సంగము చాలా 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 గొప్పది మాట. ఈ సత్సంగము వల్ల మనకి తెలియకుండా మనలో మార్పు వస్తుంది. అనేక జన్మల్లో చేసినటువంటి పాపపు వాసనలన్నీ కూడా తొలగిపోయి మనలో మంచి మార్పు వచ్చి గొప్ప అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటిది ఈ సత్సంగము మాట. అందుకనే సత్సంగం ఎప్పుడూ చెయ్యాలి. ఆది శంకరాచార్యులు ఏం చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల తత్వం, నిశ్చల తత్వే జీవన్ముక్తి అని చెప్పారు. కాబట్టి సత్సంగం ఎప్పుడు కూడా చెయ్యాలి. అలా ఇతను సత్సంగం చేయడం వల్ల లోపల చాలా పరిణితి కలిగింది. చాలా ఆలోచన చేశాడు. ఎంత తప్పు చేశానని పశ్చాత్తాపము చెందాడు. పశ్చాత్తాపము చాలా అవసరం. తెలుసో తెలియకో అనేక తప్పులు చేస్తాం. గత జన్మల్లో ఏం తప్పులు చేసామో మనకు తెలియదు. ఈ జన్మలో కూడా అజ్ఞానము వల్ల, అహంకారం వల్ల తెలిసి కొన్ని, తెలియక కొన్ని, పొరపాట్లు కొన్ని, గ్రహపాట్లు కొన్ని, అనేక విధాలుగా మానవుడు తప్పులు చేయడము సహజమైపోయింది. అటువంటి పరిస్థితుల్లో పశ్చాత్తాపము చెందాలి, పరమాత్ముణ్ణి ప్రార్థించాలి. అదొక్కటే పరిష్కారం. ఇతడు వాళ్ళ వెనకాతలు వెళ్తూ వారికి శుశ్రూషలు చేస్తూ, సేవలు చేస్తూ, కావిడ్లు మోస్తూ, కట్టెలు తీసుకొస్తూ, వారికి ఏది అవసరమైతే ఆ సేవలన్నీ చేస్తూ వారు చెబుతున్నటువంటి ఆ భాగవత కథలన్నీ వినడం మొదలుపెట్టాడు. అలా వినడం వల్ల తీవ్రమైనటువంటి పశ్చాత్తాపానికి గురయ్యాడు. అలా వీళ్ళందరూ కలిసి వారితో అనేక రోజులు ప్రయాణం చేసి స్వామి ఆ యొక్క కపిల తీర్థానికి వెళ్ళాడు. ఇప్పుడు మనం కపిలేశ్వర స్వామి వారి గురించి చెప్పుకున్నాం కదా, ఆ కపిల తీర్థానికి వెళ్ళాడు. ఆ కపిల తీర్థములో స్నానం చేశాడు. స్వామివారికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాడు. కపిలేశ్వర లింగానికి పూజించాడు, ప్రార్థించాడు. వీళ్ళందరూ కూడా నాయనా ఈ కపిల తీర్థములో స్నానం చేసిన తర్వాత పిండ ప్రదానం చెయ్యాలని చెప్పి వాళ్ళందరూ పిండ ప్రదానం చేయడం మొదలుపెట్టారు. ఇతని దగ్గర ఏముంది పిండ ప్రదానం చేయడానికి, అక్కడ ఏది అందుబాటులో ఉంటే వాళ్ళ దగ్గర నుండి తీసుకుని దాంతోనే పిండ ప్రదానం చేశాడు. పిండ ప్రదానం చేయగానే పితృదేవత అతనికి సాక్షాత్కరించారండి. పితృదేవతలు స్వయంగా అతనికి కనిపించారు. ఆశ్చర్యపోయాడు. ఎవరు మీరని చెప్పన్నాడు ఈ మాధవ శర్మ. అంటే ఒరే నాయన, మేము మీ పితృదేవతలమి, గత 12 సంవత్సరాలుగా నీవు ఆ చండాలంగన స్త్రీ వెనకాతలు తిరిగి ప్రతి సంవత్సరం చేయాల్సినటువంటి పిండ ప్రదానాలు చేయడం మానేసేవు, అందుకని మేము అల్లాడిపోయామురా, ఇప్పుడు నువ్వు పిండ ప్రదానం చేసేవు, మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ దృష్టాంతాన్ని చూశారు. అక్కడ ఉన్నటువంటి జనక మహారాజు కూడా అక్కడికి వచ్చారండి. జనకుడు శతానందుల వారితో కలిసి ఆ ప్రాంతానికి వచ్చి, ఏమిటి శతానంద, మనకి కూడా పొందినటువంటి అదృష్టాన్ని పొందేడేమిటి ఇతనని చెప్పంటే, అతడు ఎంత పశ్చాత్తాపముతో చేశాడో ఆ పితృదేవతలు అతనికి దర్శనాన్ని ఇచ్చారు. ఈ కపిల తీర్థం అంత గొప్పది.
అని చెప్పి శతానందులు కపిల తీర్థం యొక్క గొప్పతనాన్ని ఏదో పూర్వం మనం చెప్పుకున్నటువంటి ఆ కపిల తీర్థం యొక్క గొప్పతనాన్ని అంతా చెప్పడం మొదలుపెట్టి చెప్పిన తర్వాత అందరూ కలిసి ఆ వెంకటాద్రిపైకి నడుచుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టారు. ఆ వెంకటాద్రిపైకి ఎక్కుతూ ఉంటే ఇతడు లోపల విపరీతమైనటువంటి పశ్చాత్తాపం. ఆహా, ఎంత గొప్పవాడినయ్యుండి ఎంత పాపం చేశాను, ఎన్ని తప్పులు చేశాను, నా భార్య చంద్రరేఖని వదిలిపెట్టేసి ఈ చండాలాంగన వెనకాతలు తిరిగాను, ఎంత గొప్పవాడినయ్యుండి చివరికి పందులు మేపుకున్నాను, ఆ పందు మాంసం తిన్నాను, ఈ మద్యం అంతా కూడా సేవించాను, ఇలాంటి లేనిపోయిన పాపాలన్నీ కూడా చేశాను, సద్బ్రాహ్మణుడిగా పుట్టి ఇన్ని పాపాలు చేసేనే అని ఎంతో పశ్చాత్తాపముతో ఎక్కుకుంటూ వెళ్ళాడు. మెట్లన్నీ కూడా పశ్చాత్తాపముతో ఎక్కాలి, లేదా భగవంతుని స్మరించుకుంటూ ఎక్కాలి. కానీ ఇప్పుడు కాలంలో ఏం చేస్తున్నాం మనం? ఫోన్లు మాట్లాడుకుని సెల్ఫీలు తీసుకొని మనం కొండెక్కినటువంటిది మనము భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి ఎక్కామా, మిగతా వాళ్ళందరికీ ఈ అందాలన్నీ చూపించడానికి ఎక్కుతున్నామా? మనం ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆలయానికి వచ్చారనుకోండి, ముందు ఆలయంలో దేవుడికి నమస్కారం చేయరు, ముందు ఫస్ట్ రాగానే ఫోటో తీస్తారన్నమాట. ఫస్ట్ పని ఫోటో తర్వాత అయినా తీయొచ్చు, ఫస్ట్ ఆలయంలోకి వెళ్ళగానే ఏం చేయాలండి? నమస్కారం చేయాలి. నువ్వు ఏం పనికి వచ్చావు? ఇక్కడ ఫోటో తీయడానికి వచ్చావా, నమస్కారం చేయడానికి వచ్చావా? నమస్కారం చెయ్యాలి, ఆ భగవంతుని ప్రార్థించాలి, నీ కష్టాలు బాధలు ఏమైనా ఉంటే ఆయనకు చెప్పుకోవాలి. అది మానేసి ఫోటోలు తీసి ఈ ఫోటోలు వాట్సాప్ గ్రూపుల్లో పెడతాడు. ఇది ఇప్పుడు మానవుడు చేసేది. అలా కొండపైకి ఎక్కేటప్పుడు ఆ పరమాత్ముడి యొక్క నామాన్ని చెప్పాలి. గోవింద 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 అనుకుంటూ గోవింద నామస్మరణ చేసుకుంటూ వెక్కాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులువాడ అనాథ రక్షక గోవింద గోవింద అనుకుంటూ గోవింద నామస్మరణతో కొండెక్కాలి. ఎక్కితే మనము తెలుసో తెలియకో అజ్ఞానం వల్ల, అహంకారం వల్ల, గ్రహపాట్ల వల్ల, పొరపాట్ల వల్ల చేసినటువంటి పాపాలన్నీ కూడా తగ్గిపోతాయి. పాప ప్రక్షాళన జరుగుతుంది, పరమాత్ముడు దివ్య అనుగ్రహాన్ని పొందుతాము. అది మానేసి మనము ఫోటోలు తీసుకొని ఫోన్లు మాట్లాడుకుని ఎక్కితే మనకి 100% రావాల్సిన ఫలితము 10%, 20% వస్తుంది. చూడండి, అంటే ఎక్కి కూడా ఆ గొప్ప ఫలితాన్ని తక్కువ శాతం పొందిన వాళ్ళం అవుతాము. రాకుండా పోదు, తక్కువ శాతం వస్తుంది. అదే మనం నామస్మరణ చేసుకుంటూ ఎక్కితే 100కి 100% వస్తుంది, ఒక 80%, 90% వస్తుంది. అది మనం గుర్తెరగాలి. ఇతడు పశ్చాత్తాపంతో ఎక్కాడు. అలా ఎక్కుతూ ఉంటే ఆ పరమాత్ముడి యొక్క దివ్య అనుగ్రహము చేత అతడికి వాంతుల రూపములో చాలా వరకు పాపము కపిల తీర్థములో స్నానం చేయడంతోనే అతడి పాపమంతా ప్రక్షాళన అయిపోయింది. ఇంకా కొద్దిపాటి శేషం మిగిలిపోతే అతడికి వాంతులవుతూ ఆ పాపమంతా కూడా వాంతుల రూపంలో పోయిందంట. చూడండి, అలా అతను పైకి ఎక్కాడు. పైకి ఎక్కిన తర్వాత స్వామి పుష్కరంలో స్నానం చేశాడండి. ఇంకా స్వామి పుష్కరుని యొక్క గొప్పతనాన్ని నిన్నటి రోజు మీకు చెప్పాను కదా. సాక్షాత్తు సరస్వతి సకల తీర్థములు కూడా వచ్చి అందులో కలుస్తాయి కాబట్టి మహాపవిత్రమైనటువంటిది స్వామివారి పుష్కరిణి. ఆ పుష్కరంలో స్నానం చేశాడు. స్నానం చేయగానే బ్రహ్మదేవుడు, రుద్రుడు, దేవతలందరూ కూడా అతనికి దర్శనం ఇచ్చారంటండి. ఎవరికి? మాధవ శర్మకి. ఒకానొకప్పుడు చండాలాంగన స్త్రీ వెనకాతలు తిరిగి పందులు కాసుకుని ఆ పందులు మందని పెంచుకుని ఈ పిల్లల్ని పెంచుకుంటున్నటువంటి మాధవ శర్మకి కపిల తీర్థములో స్నానము చేసి, స్వామి పుష్కరంలో స్నానము చేసి, ఈ 7 కొండలు కూడా నడుచుకుని పశ్చాత్తాపముతో గోవింద నామస్మరణ చేసుకుని పశ్చాత్తాపముతో ఎక్కడము వల్ల అతడికి ఆ యొక్క బ్రహ్మదేవుడు, రుద్రుడు, దేవతలు అందరూ కూడా ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయాడు. నాయనా మాధవ శర్మ, నీవు కారణ జన్ముడివి. భగవంతుడు ఒకానొక గొప్ప దివ్య సంకల్పముతో నిన్ను భవిష్యత్తులో అతడికి మామగారిగా ఎంచుకున్నారు. నువ్వు నీ దేహాన్ని ఈ స్వామి పుష్కరంలో ఈ దేహాన్ని వదిలిపెట్టేసి నీవు తర్వాత ఎవరిగా పుడతావంటే ఆకాశరాజుగా పుడతావు. ఆ ఆకాశరాజుగా పుట్టి నీకు పద్మావతీదేవి కుమార్తెగా జన్మిస్తుంది. ఆ పద్మావతీదేవిని ఆ శ్రీమన్నారాయణమూర్తికిచ్చి నీవు స్వామివారికి మామవవుతావని చెప్పారండి. ఒక్కసారి గట్టిగా కర్తార్థన చేయండి. ఎక్కడ మాధవ శర్మ, ఎక్కడ ఆకాశరాజు? చూడండి, అంటే ఆ వెంకటాద్రి అంత పవిత్రమైనటువంటిది మాట. ఆ వెంకటాద్రి పైకి అజ్ఞానము వల్ల, అహంకారము వల్ల, తెలుసో తెలియకో గ్రహపాట్లు, పొరపాట్లు, పాపాలు చేసినటువంటి వాడు ఎంత మహాపాపాత్ముడైనప్పటికీ స్వామివారి యొక్క ఆ యొక్క 7 కొండలు కూడా
ఎక్కితే కాయిక తపస్సు, నడుచుకుంటూ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు నడుచుకుంటూ ఎక్కితే దాన్ని కాయిక తపస్సు అని చెప్పన్నారు. అలా నడుచుకుంటూ ఎక్కి ఆ స్వామివారి యొక్క స్వామి పుష్కరిణిలో స్నానము చేయడం వల్ల అతడు ఇప్పుడు మహాపాపం అంతా కూడా పోయి మహాపుణ్యాత్ముడైపోయాడు. స్వామివారు అలా అనుగ్రహించేసరికి ఆశ్చర్యపోయాడు ఈ మాధవ శర్మ. ఏమిటి, నేనేమిటి, ఆకాశరాజుగా పుట్టడం ఏమిటి, నాకు పద్మావతీదేవి జన్మించడం ఏమిటి, నేను శ్రీమన్నారాయణుడికి ఈ పద్మావతీదేవునిచ్చి వివాహము చేసి నేను శ్రీమన్నారాయణమూర్తికి మామనవుతానా, స్వామివారు నాకు అల్లుడవుతారా, ఏమిటి ఇదంతా అని చెప్పి ఆశ్చర్యపోయాడు. అదే వెంకటాద్రి యొక్క మహత్యము. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులువాడ అనాథరక్షక గోవింద 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 గోవింద. అది వెంకటాద్రి యొక్క మహత్యం. అలా అతడు చెప్పారన్నమాట. బ్రహ్మదేవుడు చెప్పాడు, నాయన నీవు మరలా పాండవుల యొక్క వంశములో జన్మిస్తావు, పాండవ దౌహిత్రి వంశములో జన్మిస్తావు. జనమేజయుడికి 3వ తరములో జన్మిస్తావు. ఆ 3వ తరములో సువీరుడనే మహారాజు జన్మిస్తాడు. ఆ సువీరుడికి సుధర్ముడు పుడతాడు. ఆ సుధర్ముడికి నీవు ఆకాశరాజుగా పుడతావు అని జరగబోయే అంతా కూడా చెప్పారు. చెప్పేసరికి అతను ఆనందముగా స్వామి పుష్కరిణిలో స్నానము చేసి తన దేహాన్ని విడిచిపెట్టేశాడు. అలా దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కొంతకాలము తర్వాత జన్మించాడు. అలా ఆ మాధవ శర్మ యొక్క జీవితం ఆ విధముగా అక్కడికి భౌతికంగా ముగిసింది మాట. ఇప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా అతనికి అనుగ్రహించిన తర్వాత అంతర్ధానం అయిపోయారు. ఇది చూసినటువంటి శతానందుడు ఆ పుణ్యాత్ములందరితో కలిసి వచ్చాడు కదా, వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయాడు. ఏమిటి మాధవ శర్మ ఏమి పుణ్యము చేసుకున్నాడో అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత పాండవ దౌహిత్రి వంశములో జనమేజయుడు, అంటే దౌహిత్రి అని చెప్పంటే కుమార్తె, జనమేజయుడి యొక్క వంశములో 3వ తరములో సువీరుడు అని ఒక మహారాజు జన్మించాడు. మనందరికీ కూడా ఒక్కసారి వెనక్కి వెళ్తే వీళ్ళ వంశం మనకు తెలుస్తుంది. జనమేజయుడి యొక్క తండ్రి ఎవరండి? జనమేజయుడు ఎవరు కొడుకు? పరీక్షిత్ మహారాజు కొడుకు. పరీక్షిత్ మహారాజు ఎవరు కొడుకు? అభిమన్యుడి కొడుకు. అభిమన్యుడు ఎవరి కొడుకు? అర్జునుడి కొడుకు. అర్జునుడు ఎవరి కొడుకు? పాండురాజు. పాండురాజు ఎవరి కొడుకు? వేదవ్యాస మహర్షి కొడుకు. వేదవ్యాస మహర్షి ఎవరి కొడుకు? పరాశుర మహర్షి కొడుకు. పరాశుర మహర్షి ఎవరి కొడుకు? శక్తి మహర్షి కొడుకు. శక్తి మహర్షి ఎవరి కొడుకు? వశిష్ఠ మహర్షి కొడుకు. వశిష్ఠ మహర్షి ఎవరి కొడుకు? చతుర్ముఖ బ్రహ్మగారి కొడుకు. చతుర్ముఖ బ్రహ్మ ఎవరి కొడుకు? శ్రీమన్నారాయణమూర్తి కొడుకు. ఒక్కసారి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. ఇది వారి యొక్క వంశము. అలా జనమేజయుడి యొక్క 3వ తరములో సువీరుడు అన్నటువంటి జనమేజయుడి యొక్క కుమార్తె వంశానికి సంబంధించినటువంటి వారి మాట వీలు. అందుకని చెప్పి దౌహిత్రి అని చెప్పి అన్నారు. ఆ కుమార్తె వంశములో 3వ తరములో సువీరుడు అని చెప్పి జన్మించారన్నమాట. సరే, ఇది ఇలా జరుగుతూ ఉండగా మనందరికీ కూడా సువీరుడి తర్వాత సుధర్ముడు జన్మించాడు. ఆ సుధర్ముడికి ఈ ఆకాశరాజు జన్మించారు. ఇక్కడికి వచ్చేసరికి కలిపురుషుడు విలేతాండవం చేయడం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణ పరమాత్మ తన దేహాన్ని వదిలిపెట్టేశారు. అవతార పరిసమాప్తి పూర్తి చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే అవతార పరిసమాప్తి పూర్తి చేశారో కలిపురుషుడు నెమ్మదిగా ప్రవేశించడం మొదలుపెట్టాడు. మనందరికీ కూడా భాగవతం చెప్పేటప్పుడు ఆ విషయాన్నంతా కూడా మీకు చెప్పాను. కలిపురుషుడు ప్రవేశించాడు. ఎక్కడ ప్రవేశించాడు? కురుజంగాల దేశములో ప్రవేశించాడు. పరీక్షిత్ మహారాజు ఆ పాండవులు ఏ విధముగా ధర్మ పరిపాలన చేశారో అదే విధముగా ధర్మ పరిపాలన చేస్తూ ఉంటే అఖండ భూమండలం మొత్తాన్ని కూడా ధర్మంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ పాండవులు కృష్ణ పరమాత్మను ఏ విధముగా ఆరాధించారో అంతే భక్తి శ్రద్ధలతో పరీక్షిత్ మహారాజు శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తూ అఖండ భూమండలాన్ని మొత్తాన్ని కూడా పరిపాలన చేస్తూ వచ్చాడు. అలా పరిపాలన చేస్తూ ఉండగా కురుజంగాల దేశములోనికి కలిపురుషుడు ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు కలిపురుషుడు అని చెప్పంటే ఆ ప్రాంతములో ఒంటి కాలుపై గోమాత ఉంది. ఒంటి కాలుపై ధర్మస్వరూపమైనటువంటి వృషభము ఎద్దు ఉంది. ఆ గోమాత ఎద్దు ఈ రెండు కూడా కలిపురుషుడు ప్రవేశము చేత మనము ఒంటి పాదాలపై ఉన్నామే. 3 పాదాల ధర్మం అంతా కూడా అనగారిపోయింది. 3 పాదాల ధర్మము పోయింది.
ధర్మం ఇప్పుడు ఏకపాదంపై నిలబడింది. ఏకపాదంపై నిలబడము ఎంత కష్టముగా ఉంటుందండి అని చెప్పి ఆ గోమాత వృషభము రెండు కూడా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి వచ్చాడు కలిపురుషుడు. వచ్చి వారిని తన దగ్గర ఉన్నటువంటి దండముతో కొట్టడం మొదలుపెట్టాడు. గోమాతని వృషభాన్ని కొడుతూ ఉన్నాడు. అక్కడికి వచ్చాడు పరీక్షిత్ మహారాజు. అక్కడికి వచ్చి నిష్కారణముగా ఉన్నటువంటి ఆ గోమాతని వృషభాన్ని కొడుతున్నటువంటి ఆ కలిపురుషుడిపై తన కత్తి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ కలిపురుషుడు పరీక్షిత్ మహారాజుకి, పరీక్షిత్ మహారాజా నన్ను క్షమించండి, నేను కలిపురుషుణ్ణి, ఇది యుగ ధర్మము, నేను ఇక్కడ ప్రవేశించడము తప్పదు, మీ రాజ్యములోనికి నేను ప్రవేశించాల్సిందే అని చెప్పి అన్నాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఆలోచన చేశాడు. ఎందుకంటే మీకు సూక్ష్మంగా చెబుతున్నాను, ఇది భాగవతము కాదు కాబట్టి సూక్ష్మంగా చెబుతున్నాను. అప్పుడు అతను ఆలోచన చేశాడు. ఆలోచన చేసి నేను ఉండడానికి స్థానం ఇవ్వండి, ఎక్కడ ఉండమంటారో చెప్పండి, మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను, అంతే తప్ప నా రాజ్యములో ఉండడానికి వీల్లేదు, నేను పాండవ వంశానికి సంబంధించినటువంటి వాడిని, శ్రీకృష్ణ పరమాత్మునికి మహాభక్తుణ్ణి అని చెప్పినా కానీ ఇది యుగ ధర్మము కాబట్టి ఈ యుగ ధర్మాన్ని అనుసరించి నేను ఉండాల్సిందే, ఎక్కడ ఉండమంటారో చెప్పండి అన్నాడు కలిపురుషుడు. అనేసరికి పరీక్షిత్ మహారాజు బాగా ఆలోచన చేసి కలిపురుషుడు రావడం వల్ల ఒక లాభము కూడా ఉంది. ఏమిటా లాభం అంటే ఈ కలియుగానికి ఉన్నటువంటి ఒక గొప్ప అదృష్టము, ఒక గొప్ప ధర్మము ఏమిటని చెప్పంటే పాపము చేస్తేనే ఫలితం వస్తుందంట. పాపము చేస్తేనే అది మనల్ని పట్టి కుడిపిస్తుంది. పుణ్యము మాత్రము మనము చేయకపోయినా, భౌతికంగా ఒకవేళ చేయలేకపోయినా మనస్ఫూర్తిగా సంకల్పిస్తే, అంటే ఉదాహరణకి మనకు అర్థమవడానికి భగవంతుడు నాకు గనుక అవకాశం ఇచ్చుంటే కొంతమంది పేద విద్యార్థులందరికీ కూడా ధన సహాయం చేసి వాళ్ళు బాగా చదువుకునేలాగా చేసి ఉండేవాడిని. ఆ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చుంటే ఎంత బాగుండేది, ఈ పేద విద్యార్థులందరికీ ఆర్థిక సహాయం చేస్తే ఎంత బాగుంటుంది, ఆ పిల్లలు ఎంత ప్రయోజకులు అవుతారు అని మనస్ఫూర్తిగా కనుక అనుకుంటే ఆ పుణ్యము చేసిన ఫలితములో కొంత భాగాన్ని మీ యొక్క ఖాతాలో వేస్తారంట. ఇది కలియుగంలో ఉండే గొప్ప లక్షణం, గొప్ప అదృష్టం మనందరికీ. ఇదిగాడు మనము పుట్టపర్తికి వెళ్ళి స్వామి సేవ చేస్తుంటే ఎంత బాగుంటుంది. ఆ సాయిబాబా గారు సాక్షాత్తు అవతార పురుషుడంట. ఈ కలియుగములో సత్యనారాయణ రాజుగా జన్మించారు పుట్టపర్తి పుణ్యక్షేత్రములు. అక్కడికి వెళ్ళి ఆ సాయిబాబా గారి యొక్క వారు చెప్పినట్టుగా వారు దివ్య దర్శన స్పర్శన సంభాషణాది భాగ్యాలు పొంది ఉండుంటే ఈ జన్మ ఎంత తరించేదో అని మనస్ఫూర్తిగా కనుక అనుకుంటే ఆ యొక్క పుణ్య ఫలితాన్ని కొంత భాగాన్ని మన అకౌంట్లో వేస్తారంట. చూడండి, పుణ్యాన్ని మనస్సులో భక్తితో విశ్వాసముతో స్మరించినంత మాత్రాన, తలుచుకున్నంత మాత్రాన ఈ కలియుగంలో కొంత భాగం మన ఖాతాలో వేస్తారంట. ఎంత అదృష్టం అండి ఇది. అలానే పుణ్యకర్మలన్నీ చేయకుండా మనస్సులోనే సంకల్పించుకోమని ఉద్దేశం కాదు. చేయడానికి వీల్లేనటువంటివి, అవకాశం ఉన్నవన్నీ చెయ్యాలి. అవకాశం లేనటువంటి వాటిని నాకు అవకాశం ఉండుంటే చేసుంటే ఎంత బాగుండేది అని గనుక అనుకుంటే ఆ పుణ్య భాగములో కొంత భాగము మన ఖాతాలో పడుతుందంట. పాపమైతే చేస్తేనే మన ఖాతాలో పడుతుందంట. చూడండి, అది గొప్ప అదృష్టం కదండి. లేకపోతే ప్రతిరోజు మనం సంకల్పించే పనికిమాల సంకల్పాలకి మన అకౌంట్లో ఎంత పాపం వచ్చి పెరిగిపోయి ఉండేదో. కలిపురుషుడు ఆ విధముగా మనల్ని అనుగ్రహించినట్టుగే కదండి. అందరి మీద కోపమే, అందరి మీద ద్వేషమే, అందరి మీద ఈర్ష్య, అసూయ, పగ, ప్రతీకారము, అబ్బో ఎన్ని దుర్గుణాలు. అలా లోపల సంకల్పించిన దానికి కూడా పాపం మీ అకౌంట్లో వేస్తాననుంటే మన అకౌంట్ అంతా పాపముతో పెరిగిపోయి ఉండేది ఈ పాటికి. కానీ కలిపురుషుడు కొంచెం మనకు అక్కడ కన్స్ట్రక్షన్ ఇచ్చారు, అనుగ్రహించారు. కాబట్టి కలిపురుషుడు కూడా ఒక నమస్కారం మనం. అలా జరిగింది. అప్పుడు అతను అన్నాడు, ఎక్కడ ఉండమంటారో చెప్పండి అని చెప్పంటే ఈ విషయాలన్నీ బాగా యోచన చేసి పరీక్షిత్ మహారాజు అన్నాడు, సరే నీకు 4 స్థానాలు ఇస్తాను, ఆ 4 స్థానాల్లో నీవు ఉండవచ్చు. 1వ స్థానము జోదశాల, జోదశాలలో నీవు ఉండవచ్చు అని చెప్పన్నాడు. కలిపురుషుడికి స్థానాలు ఇస్తున్నాడు ఇప్పుడు పరీక్షిత్ మహారాజు. జోదశాలలో నీవు ఉండవచ్చు అని చెప్పన్నాడండి. జోదశాలలోకి వెళ్తే ఏమవుతుందండి, ఇంకా అసత్యం ప్రారంభమవుతుంది, అంతే కదండి. ఇంకా రెండోది పానశాల, సురాపానం, మద్యపానం ఎవరైతే స్వీకరిస్తారో ఆ మద్యపానశాలల యందు కూడా నీవు ఉండవచ్చు.
ఇక మూడోది వేశ్యాగృహాలు. ఆ వేశ్యాగృహాల్లో కూడా నీవు ఉండవచ్చు. నాలుగవది జీవహింస. ఎక్కడైతే జీవహింస చేయబడుతుందో అది మానసికంగా కానీ వాచికంగా అంటే శరీరంతో కానీ ఎక్కడైతే చేయబడుతుందో ఆ జీవహింస చేసే ప్రాంతంలో నీవు ఉండవచ్చు అని 4 స్థానాలు ఇచ్చాడంటండి పరీక్షిత్ మహారాజు కలిపురుషుడికి. అతను అంటే అప్పటికి అటువంటి తప్పులు చేసే వాళ్ళ యొక్క స్థాయి చాలా 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 తక్కువ మంది ఉన్నారు. అందుకోసమని పరీక్షిత్ బాగా ఆలోచన చేసి చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి కలిపురుషుడు ఒకవేళ అక్కడ ఉన్నా ఎక్కువ మంది నా ప్రజలెవరు కూడా భ్రష్టు పట్టరు అన్న ఉద్దేశంతో ఆ స్థానాలు ఇచ్చాడు. ఇప్పుడు జోదశాలలోకి వెళ్తే ఏమవుతుందండి? అబద్ధాలు ఆడతారు. ఎవరైనా ధైర్యంగా నేను జోదశాలకు వెళ్తున్నానని చెప్తారా? చెప్పరు. ఎక్కడో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను, ఇంకెవరినో కలవడానికి వెళ్తున్నాను, ఇంకా అవసరమైతే ఏ దేవాలయానికి వెళ్తున్నానని అబద్ధం చెప్పైనా జోదశాలకు వెళ్ళిపోతారు. అలా మాయలు చెప్తారు. ఇంకా పానశాల, ఇంకా మద్యాన్ని కనుక స్వీకరించాడు అనుకోండి, ఆ మద్యము కొంచెము త్రాగేసరికి అతనిలో మదం విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకా మదం పెరిగిపోయి ఎవరు ఎమ్మెల్యేలు నాకు అనవసరం, మినిస్టర్లు నాకు అనవసరం, ముఖ్యమంత్రినైనా చంపేస్తానంటాడు. మందు కొంచెం వేయగానే ఎవరినైనా చంపేస్తాను, నాకెవరు ఎదురులేదు అని పిచ్చి పిచ్చి వాగడం మొదలు పెడతాడు. మదము విపరీతంగా ఎక్కువైపోతుంది. ఇంకా వేశ్యాశాలలంటే వాటి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తర్వాత వచ్చి జీవహింస. ఇంకా హింస చేయడం కనుక మొదలు పెడితే అది పెరిగి 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 మహాపాపానికి దారి తీస్తుంది. కాబట్టి అక్కడ కూడా నీవు ఉండవచ్చు అని చెప్పి అన్నాడు. ఈ 4 స్థానాలు ఇస్తే పరీక్షిత్ మహారాజు కలిపురుషుడు అన్నాడంట, ఈ 4 స్థానాల్లోనికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారయ్యా, కాబట్టి నాకు మరొక్క స్థానాన్ని అనుగ్రహించని చెప్పి ప్రార్థించాడంట. చూడండి, ఈ 4 స్థానాలు సరిపోలే, మరొక స్థానం కావాలని ప్రార్థించాడంట. అప్పుడు మరొక స్థానం ఏమిటి ఆలోచన చేసి పరీక్షిత్ మహారాజు అన్నాడంట, బంగారములో నీవు ఉండవచ్చు అని చెప్పి అన్నాడంట. ఇంకా అప్పటి నుంచి బంగారం అని చెప్పంటే ఏమిటండి అంటే అధర్మంగా సంపాదించిన బంగారములో నీవు ఉండవచ్చు, ధర్మబద్ధంగా ఉన్నటువంటి బంగారములో కాదండి. అలా అయితే ఆయన దగ్గర కూడా మొత్తం బంగారం ఉంది కదా, పరీక్షిత్ మహారాజు దగ్గర కూడా అధర్మంగా సంపాదించిన బంగారములో నీవు ఉండవచ్చు అని చెప్పి అన్నాడు. చాలయ్యా అనుకున్నాడు. ఎందుకంటే ఈ 5 స్థానాలు నాకు చాలు, ఇక నేను విజృంభిస్తాను అనుకున్నాడు. తర్వాత కథాభాగం అంతా మీ అందరికీ తెలిసినటువంటిది. పరీక్షిత్ మహారాజు ఇలా కలిపురుషుడికి వరాలు 5 స్థానాలు ఇచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఎలాగైనా ఈ పరీక్షిత్ మహారాజునే పడగొడితే ఈ రాజ్యమంతా నాకు వశమైపోతుందని ఆలోచన చేస్తూ వచ్చాడు కలిపురుషుడు. ఒకానొక రోజు పరీక్షిత్ మహారాజు అడవికి వేటకి వెళ్ళాడు. అలా వేటకి వెళ్ళేటప్పుడు అనుకోకుండా అతనికి ఎప్పుడూ పెట్టుకునే కిరీటం కాకుండా వేరొక కిరీటాన్ని పెట్టుకుని వేటకి వెళ్ళాలనిపించిందంట. ఆ కిరీటం ఎవరిదని చెప్పంటే జరాసంధుణ్ణి భీమసేనుడు సంహరించి, ఆ జరాసంధుణ్ణి సంహరించాడన్నమాట భీమసేనుడు. ఆ భీమసేనుడు జరాసంధుణ్ణి సంహరించినటువంటి గుర్తుగా ఆ కిరీటాన్ని తెచ్చుకున్నాడు. అంటే జరాసంధుడి యొక్క కిరీటం మాటది. వాడు మహాపాపాత్ముడు జరాసంధుడు. ఆ జరాసంధుడి కిరీటము తెచ్చుకొని తన కారములో పెట్టుకున్నాడు. అక్కడ పెట్టుకున్న తర్వాత ఆ జరాసంధుడు కిరీటము తీసుకొచ్చి తన నెత్తిపైన పెట్టుకుని వేటకు వెళ్ళాలనిపించింది కర్మ వల్ల ఈ పరీక్షిత్ మహారాజుకి. అలా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే పాపభూయిష్టమైనటువంటి ఆ కిరీటము తన నెత్తిని చేరిందో, సహజముగా వేట ఎప్పుడు చేయాలండి? ఏవైనా క్రూర మృగాలు వచ్చి రాజ్యములో ప్రజలకి పంటలకి ఇబ్బంది కలిగిస్తే అప్పుడు మాత్రమే రాజు వెళ్ళి వేట ఆడాలి. కానీ ఇప్పుడు పరీక్షిత్ మహారాజు నిష్కారణంగా వేటాడడం మొదలుపెట్టాడు. ఆ వేటాడి ఎటువంటి హాని చేయనటువంటి జంతువులు కూడా చంపడం మొదలుపెట్టాడు. చాలా విపరీతముగా కొన్ని వేల జంతువుల్ని సంహరించుకుంటూ వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి 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 దాహం వేసి అక్కడ ఉన్నటువంటి శమీక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ శమీక మహర్షి దగ్గరికి వెళ్ళి దాహం వేస్తుంది, నీళ్లు కావాలని చెప్పి అడిగాడు. తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళు నీళ్ళు అడిగితే ఇస్తారా? వాళ్ళు బాహ్య స్మృతిలో ఉంటారా? అతను నీళ్లు ఇవ్వకపోతే కోపోద్రిక్తుడైపోయి చనిపోయినటువంటి ఒక మృత సర్పాన్ని తీసుకొచ్చి అతని మెడలో వేశాడు. అతని మెడలో వేస్తే అతడు కుమారుడటువంటి శృంగి వచ్చి శాపాన్ని పెట్టాడు.
నా తండ్రి ఇక్కడ నిష్కారణంగా తపస్సు చేసుకున్నటువంటి నా తండ్రి మెడలో ఎవరు వచ్చి ఈ విధంగా మృత సర్పాన్ని వేశారో వాడు ఎవడైనా గాని నేటికి 7వ దినాన తక్షకునటువంటి సర్పము చేత కాటు వేయబడి చనిపోదునుగాక అని శాపం పెట్టాడు శృంగి. అంటే కలిపురుషుడు ఏ స్థాయిలో విజృంభించాడో ఒక్కసారి మీరు అందరు కూడా చూడండి. అంటే కలిపురుషుడు అలా విజృంభించుకుంటూ వచ్చేశాడు. ఆ జరాసంధుని యొక్క కిరీటం పెట్టగానే ఆ కిరీటంలోనికి ప్రవేశించాడు. ఈ విధముగా కలిపురుషుడు విజృంభించడం మొదలుపెట్టాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ పాండవుల యొక్క దౌహిత్రి వంశములో సువీరుడు అనేటువంటి ఒక మహావీరుడు పుట్టాడు. ఇతడు నారాయణపురాన్ని ఏలుతున్నాడంటే కింద తిరుపతిని నారాయణపురం అంటారు, మీద ఉండేదాన్ని శేషాచలము లేదా తిరుమల అని చెప్పి అంటారు, పైన ఉండేదాన్ని. ఈ కింద ఉన్నటువంటి ఈ నారాయణపురాన్ని వేలుతూ ఉన్నాడు. అటువంటి ఇతను వేటాడుతూ ఒకానొక సందర్భములో వేటాడుతూ వెంకటాద్రి పైకి వెళ్ళాడు. అనేక క్రూర మృగాల్ని వేటాడుకుంటూ వెంకటాద్రి పర్వతం పైకి వెళ్ళాడు. అలా వెంకటాద్రి దగ్గరికి వెళ్ళేసరికి ఆ పైన శ్వేత వరాహస్వామి వారు ఉన్నారు కదా, ఆ వరాహ అవతారాన్ని చూశారు. వరాహ రూపాన్ని చూసి అది కూడా ఒక జంతువే అనుకుంటూ ఆ జంతువును వేటాడుకుంటూ వెళ్ళారు. అలా వెళ్ళేసరికి ఆ జంతువు వెంకటాద్రి పైకంతా వెళ్ళిపోయి తప్పించుకుని తిరిగింది, అదృశ్యమైపోయింది. ఇతను ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ గొప్ప వింత జంతువు కనిపించింది ఈ వెంకటాద్రి పైన, ఇటువంటి జంతువును ఎప్పుడు కూడా చూడలేదే అనుకుంటూ ఆ ప్రాంతమంతా కలయి తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ ఉంటే అప్పుడు అక్కడ అతనికి వేదఘోష వినిపించింది, వేద మంత్రాలు వినిపించాయి. ఏమిటి ఈ పైన ఈ భయంకరమైనటువంటి ఈ వెంకటాద్రి పైన ఈ అరణ్యములో వేదఘోష వినిపిస్తుంది, ఎవరు వేదఘోష చేస్తున్నారు అని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ వైకానసుడు అని చెప్పి ఒక బ్రాహ్మణుడు తపస్సు చేసుకుంటూ నారాయణ నామస్మరణ చేస్తున్నాడు. అతని దగ్గరికి వెళ్ళాడు ఈ సువీరుడు. నాయన, ఎవరు నువ్వు? ఈ పైకి ఎలా వచ్చావు? ఇక్కడ ఎలా తపస్సు చేసుకుంటున్నావు? ఏమిటి నాయన అని చెప్పి అడిగితే, స్వామి, నా పేరు వైకానసుడు. నేను శ్రీకృష్ణ పరమాత్ముడి కొరకు తపస్సు చేసుకుంటూ ఉంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వెంకటాద్రి పైకి వెళ్ళి తపస్సు చేయి, అక్కడ వరాహస్వామి వారు ఉన్నారు, ఆ వరాహస్వామి వారి దర్శనము చేసుకో, నీకంతా శుభం జరుగుతుంది అని చెప్పారు. అందు కారణము చేత నేను ఈ వెంకటాద్రికి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నానని చెప్పి అన్నారు. మీరు ఎందుకోసం వచ్చారు స్వామి అని చెప్పి అడిగితే, నాయన, ఇక్కడ ఒక గొప్ప వరాహాన్ని చూశాను, ఆ వరాహాన్ని వేటాడుతూ క్రూర మృగాలన్నీ వేటాడుకుంటూ వచ్చాను. పైకి వచ్చేసరికి ఇక్కడ వరాహాన్ని చూశాను, ఆ వరాహం ఎక్కడికి వెళ్ళిపోయిందో కనిపించడం లేదు, అది గొప్ప విచిత్రముగా ఉన్నది, ఇంతవరకు ఎప్పుడు అటువంటి వరాహాన్ని నేను చూడలేదని చెప్పంటే, స్వామి, అది వరాహము కాదు, వరాహ స్వామి అని చెప్పి అన్నారన్నమాట. అతడు ఆశ్చర్యపోయాడు, ఏమిటి వరాహస్వామ అని చెప్పంటే, ఇలా ఇద్దరు కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భంలో అంత దూరంలో వరాహస్వామి గొప్ప గర్జన చేశారు, గీంకారము చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఈ వైకానసుడు ఈ యొక్క సువీరుడు ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అలా వెళ్ళి అక్కడ ఒక గొప్ప వాల్మీకి పుట్ట ఉంటే ఆ పుట్టలోనికి వెళ్ళిపోయిన వరాహస్వామి. వీళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చింత చెట్టు దగ్గర ఉన్నటువంటి ఆ వాల్మీకములోనికి త్రొంగి లోపలికి చూశారండి. లోపలికి చూస్తే లోపల దేదీప్యమానమైనటువంటి బంగారు కాంతులన్నీ వెదజిమ్ముతూ ఒక గొప్ప విగ్రహం కనిపించింది. ఆ విగ్రహములో నుంచి ఆకాశవాణి రూపంలో చెప్పడం మొదలుపెట్టింది, నాయనా, నేను ఇక్కడ వరాహస్వామిగా ఉన్నాను, ఈ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి నాకు ఆ యొక్క స్వామి పుష్కరిణి తీర్థము దగ్గర పశ్చిమం వైపున నాకు ఒక ఆలయాన్ని ఏర్పాటు చేసి వరాహస్వామిని అందులో ప్రతిష్టాపన చేయి, నేటి నుంచి ఈ యొక్క తీర్థము వరాహ క్షేత్రముగా విరజిల్లుతుంది అని చెప్పారండి. అలా చెబితే ఎంతో సంతోషపడి కిందకి వెళ్ళి వేద పండితులందరినీ కూడా తీసుకొని వచ్చి పాలతో అభిషేకము చేస్తూ ఆ పుట్టనంతటిని కూడా కరగదీసి ఆ లోపల ఉన్నటువంటి భూదేవి సమేత వరాహస్వామి వారిని తీసుకొని వచ్చి ఇప్పుడు మనందరము ఎక్కడైతే చూస్తున్నామో ఆ స్వామి పుష్కరిణి ప్రాంతంలో అతడు ఆ ఆలయాన్ని కట్టించి ఆ విగ్రహాలు అందులో ప్రతిష్టాపన చేశాడు సువీరుడు. అలా వచ్చినటువంటి వెంకటాద్రి పైన మొట్టమొదటి ఆలయాన్ని సువీరుడు నిర్మాణం చేశాడు. ఆ ఆలయం ఏమిటండి? భూదేవి సమేత వరాహస్వామి వారి యొక్క ఆలయం అలా వచ్చిందన్నమాట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఇలా ఆ మొట్టమొదటి ఆలయం వెంకటాద్రిపై
సువీరుడు నిర్మాణము చేశాడు. ఏమిటా ఆలయం అండి? వరాహస్వామి వారి యొక్క వరాహస్వామి వారి యొక్క ఆలయం. అందుకని మనం మొట్టమొదట స్వామి పుష్కరంలో స్నానము చేసి వరాహస్వామి వారి దర్శనం చేసుకుంటూ రావడం ఆనవాయితీగా వచ్చిందన్నమాట ఆనాటి నుంచి. అలా జరిగింది. అలా అయిన తర్వాత కొంతకాలానికి ఈ సువీరుడికి సుధర్ముడు అనే ఒక కొడుకు పుట్టాడు. అతడి పేరు సుధర్ముడు. ఇతను గొప్ప వీరుడైతే అతడి గొప్ప ధర్మాత్ముడు. ఇద్దరు కూడా చాలా గొప్పవాళ్ళు. ఈ సుధర్ముడికి వివాహము జరిగింది. అతడికి పుట్టినటువంటి వాడే ఆకాశరాజు. కొంతకాలానికి ఆనాడు బ్రహ్మదేవుడు వరం ఇచ్చారు కదా. ఎవరికి వరం ఇచ్చారు? మాధవ శర్మ. ఒక చండాలాంగని వెనకాతల తిరిగినటువంటి మాధవ శర్మకి, అంటే భవిష్యత్తులో కలియుగంలో మహాపాపాత్ములుంటారు. ఎటువంటి పాపాత్ముడినైనా గాని పశ్చాత్తాపముతో ప్రాయశ్చిత్తము చేసుకుంటే వారందరినీ కూడా నేను అనుగ్రహిస్తాను అని స్వామివారు చెప్పడానికి అంతటి పాపాత్ముని ఎన్నుకున్నారన్నమాట. ఆకాశరాజుగా ఎన్నుకున్నారు. తన మామగా, పద్మావతి దేవికి తండ్రిగా ఎంతటి పాపము చేసినటువంటి మాధవ శర్మను ఎన్నుకున్నారో చూడండి. అంటే ఎంతటి పాపాత్ముడైనా నేను అనుగ్రహిస్తానని స్వామివారు మాధవ శర్మ ద్వారా మనందరికీ చెప్ప సంకల్పించారన్నమాట. అది మనం ఇక్కడ గ్రహించాలి. మీకు అందుకే 1-2 సార్లు చెబుతున్నాను ఆ ఘట్టాన్ని. ఇలా జరిగిన తర్వాత ఆకాశరాజు జన్మించారు. కొంతకాలం అయిన తర్వాత ఈ సుధర్ముడు ఆ వెంకటాద్రి పర్వత ప్రాంతాల్లో విహరిస్తూ ఉండగా ఒక సరస్సులో నుంచి ఒక నాగకన్య రావడం చూశారండి. ఒక కన్య, అపురూపమైనటువంటి ఒక మహాసుందరి రావడం చూశారు ఈ సుధర్ముడు. అంటే సువీరుడు కుమారుడు సుధర్ముడు. ఆకాశరాజు తండ్రి మాటితను. ఆ మహాసుందరిని చూసి, ఎవరు నువ్వు? ఇలా సరస్సులో నుంచి వచ్చావు? దేవకాంతవా, గంధర్వకాంతవా అంటూ ఆమె వెనకాతల వెళ్ళాడు ఇతను కూడా. అలా వెళ్తే ఆవిడ, లేదండి నేను ఇక్కడ వేరొక పని మీద వచ్చానని ఏదో విధంగా తప్పించుకొని తినడానికి చూస్తే, లేదు నేను ఈ భూమండలాన్ని పరిపాలించే రాజుని, నారాయణపురాన్ని పరిపాలించే మహారాజుని. నేను రాజు, ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు కాబట్టి, మహాసుందరిగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ సుధర్ముడు ఆవిడ్ని అడిగారు. ఆవిడ ఒక్కసారి చూసి నన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పి వెంటనే భూష్మని చెప్పి ఒక నాగ త్రాచుగా మారిపోయింది. గోధుమ త్రాచుగా, పాముగా మారిపోయింది. మారిపోయి, మహారాజా ఇప్పుడు కూడా నన్ను పెళ్లి చేసుకుంటారా అని చెప్పి అడిగింది. అడిగేసరికి సుధర్ముడు అన్నాడు, ఓహో నాగకన్యవా, ఏమీ పర్వాలేదు, కామరూపినివి, నీకు ఎప్పుడు ఏ రూపము కావాలంటే ఆ రూపము ధరించగలవు కాబట్టి ఇప్పుడు కూడా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి అన్నాడు సుధర్ముడు. అలా అంటే ఆవిడ మరలా కన్యగా మారిపోయి ఆవిడ చెప్పింది, సుధర్మ మహారాజా, మీ ఆలోచన తప్పులేదు, మీరు మహారాజులు, ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు, ఆ శక్తి సామర్థ్యాలు మీకున్నాయి, ఆ అర్హత మీకుంది. కాకపోతే నేను నాగకన్యని, నేను రాత్రులైతే పాముగా మారిపోతాను. కొన్ని సందర్భాల్లో, పౌర్ణముల్లో, కొన్ని తిథుల్లో, కొన్ని సమయాల్లో పాముగా మారిపోతాను. మీరు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత, నేను మీ రాజ్యానికి వచ్చిన తర్వాత రాత్రి వేళల్లో, కొన్ని సందర్భాల్లో, పౌర్ణమిలలో పాముగా మారిపోయాను అనుకోండి, మీకు నాకు ఇద్దరికీ చాలా ప్రమాదం. కాబట్టి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను, నన్ను క్షమించండి అని చెప్పి అన్నది. లేదు పర్వాలేదు, నువ్వు ఎప్పుడు పాముగా మారిపోయినా పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదు, నన్ను పెళ్లి చేసుకోని చెప్పి అనేక విధాలుగా సుధర్ముడు ప్రార్థించాడు. ఆమె వెనకాతలు తిరిగాడు. అప్పుడు ఆమె అన్నది, సరేనండి, తాత్కాలికంగా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, మీరు నేను కలిసి మీ రాజ్యంలోనికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతాము, కొంతకాలం పాటు విహరిస్తాము. కాకపోతే నాకు ఒక కుమారుడు కనుక పుట్టాడు అనుకోండి, అప్పుడు వాడి పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగింది ఆ నాగ. అలా అడిగితే చెప్పాడు, నేను మహాధర్మాత్ముణ్ణి, పాండవుల వంశానికి సంబంధించినటువంటి వాడిని, నీకు మాట ఇస్తున్నాను, నీవు నన్ను వివాహము చేసుకుంటే నీకు నాకు గనక కుమారుడు పుడితే ఆ కుమారుడికి, నాకిప్పటికే పెళ్ళయింది, ఒక కుమారుడు కూడా ఉన్నాడు, వాడి పేరు ఆకాశరాజు. అయినప్పటికీ నీకు కూడా కుమారుడు గనక పుడితే వాడికి అర్ధరాజ్యాన్ని ఇస్తానని చెప్పి అన్నాడు సుధర్ముడు. నేను మాట తప్పను, పాండవుల వంశానికి సంబంధించినటువంటి వాడిని కాబట్టి అర్ధరాజ్యాన్ని ఇస్తాను అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి అతని మాటలని నమ్మి ఆ నాగకన్య తాత్కాలికంగా అతని వివాహము చేసుకుంది. వాళ్ళిద్దరూ కలిసి అక్కడ చాలా కాలం పాటు విహరించారు. అలా విహరించి చాలా కాలం పాటు విహరిస్తే ఆమె గర్భవతి అయ్యింది. ఆమె గర్భవతి అయితే అప్పుడు ఆమె అన్నది, మహారాజా,
మీ అనుగ్రహము చేత నేను గర్భవతిని అయ్యాను. గర్భవతి అయిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర ఉండాలి కాబట్టి నేను నా నాగలోకానికి వెళ్ళిపోతాను. మీరు మాట ఇచ్చారు, నాకు గనుక కుమారుడు పుడితే అర్ధరాజ్యాన్ని ఇస్తానని చెప్పన్నారు. మరి ఏమిటి ఇప్పుడు ఆ మాట పరిస్థితి ఏమిటని చెప్పి అడిగింది. నిజంగా చెబుతున్నాను, ఇప్పుడు కూడా నీ కుమారుడు పుడితే వాడిని నా దగ్గరికి పంపించు, నేను అర్ధరాజ్యాన్ని ఇస్తానని చెప్పి తన రాజ్య ముద్రిక ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి ఇచ్చాడనమాట ఆ నాగకన్యకి. ఇదిగో ఈ ఉంగరమే నీ ప్రేమకి నా ప్రేమకి చిహ్నము, ఇది గుర్తుగా ఉంచుకుని ఆ కుమారుడికి ఈ ఉంగరాన్ని ఇచ్చి పంపించు. బాహ్యంగా చూస్తే మనకిది విచిత్రంగా అనిపిస్తుంది, కానీ ఇది దేవతా కార్యము. ఇది ఒక గొప్ప భవిష్యత్తులో ఒక గొప్ప కారణం జరగబోతుంది కాబట్టి మహాకారణానికి సూక్ష్మ కారణం మాట ఇది. మనకి అవి తెలియదు కాబట్టి ఏమిటి పెళ్లి చేసుకోవడం ఏమిటి, ఉంగరం ఇవ్వడం ఏమిటి, ఇదంతా ఏమిటి అని మనకు కొంచెం తప్పుగా అనిపిస్తుంది. కానీ మనం సూక్ష్మ దృష్టితో కొంచెము అర్థము చేసుకునే ప్రయత్నం చెయ్యాలి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. అలా ఆ ఉంగరాన్ని ఇచ్చాడు సుధర్ముడు. ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది, పాతాళ లోకానికి, ఆ బిల మార్గము గుండా నాగలోకానికి వెళ్ళిపోయింది మాట. ఆమె ఎవరంటే వాసుకి మనముడైనటువంటి అరుకాసుడి యొక్క కుమార్తె. అరుకాసుడి యొక్క కుమార్తె ఆమె లోపలికి వెళ్ళింది, గర్భవతి అయింది కదా. తండ్రిని చూస్తూ సిగ్గుపడింది. తండ్రి చూశాడు, ఏమిటమ్మా అని చెప్పంటే, తండ్రి జరిగిన విషయం ఇది. ఈ విధముగా నేను పైకి వెళ్ళేసరికి, భూలోకానికి వెళ్ళేసరికి అక్కడ సుధర్మ మహారాజు నన్ను చూసి ప్రేమించాడు. ఈ విధముగా మేము గాంధర్వ వివాహం చేసుకున్నాము, అందుకోసమని చెప్పి ఇప్పుడు నేను గర్భవతిని అయ్యాను, నన్ను క్షమించు తండ్రి అని చెప్పి తండ్రిని పాదాలపైన పడి ప్రార్థించింది. అప్పుడు తండ్రి అన్నాడు, ఇదంతా లోక కళ్యాణం కొరకే జరిగిందమ్మా, నీవు ఏమీ బాధపడొద్దు. నీ గర్భములో పుట్టినవాడు ఆ శ్రీమన్నారాయణుడికి, అతడికి సాక్షాత్తు గుడి కడతాడమ్మా, అంత గొప్పవాడు పుడతాడు, ఇవన్నీ మాకు ముందే తెలుసు అన్నాడు అతడు. అలా ఎప్పుడైతే తండ్రి అన్నాడో ఈ నాగకన్య ఎంతో సంతోషపడింది. ఓహో, నా గర్భములో పుట్టేవాడు సాక్షాత్తు ఆ భగవంతుడికి గుడి కడతాడా అని ఎంతో సంతోషపడింది. కాలం గడిచింది. కొంతకాలం అయిన తర్వాత ఆవిడ ప్రసవించింది. అలా ఆ సుధర్ముడికి ఆ యొక్క నాగకన్యకి పుట్టినటువంటి వాడే తొండమానుడు. ఒకసారి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. ఆ తొండమానుడు ఆ విధముగా పుట్టాడనమాట. మనలాగా వాళ్ళ తాలూకా కారణం వెనకాతల గొప్ప మహాకారణం ఉంటుంది. బాహ్యముగా మనం అనుకున్నట్టుగా ఏదో ప్రేమ పొందడము, వివాహము చేసుకోవడము కాదండి. దాని వెనకాతల పరమాత్మ యొక్క గొప్ప దివ్య సంకల్పం ఉంటుంది, గొప్ప కారణాలు ఉంటాయి వాళ్ళకి జరిగినటువంటి ప్రతిదాని వెనకాతల. దీంతో తీయండి అమ్మా, అలా ఉంటుంది. అందుకోసమని చెప్పి ఆ సుధర్ముడు ఆ విధముగా జరిగిన తర్వాత ఈ అబ్బాయికి కొంతకాలం అయిన తర్వాత అమ్మా మన నాన్నగారు ఎవరని చెప్పి అడిగాడనమాట ఈ యొక్క తొండమానుడు. అడిగితే, నాయన ఏమని తండ్రి దగ్గరికి వెళ్ళిపోతావా, ఇక్కడ మా దగ్గర ఉంటావంటే, అమ్మా నేను నాన్న దగ్గరికి వెళ్తాను, నాన్నగారి దగ్గర ఉంటానని చెప్పి అన్నాడు. అలా అంటే ఆనాడు రాజు ఇచ్చినటువంటి ఆ రాజ ముద్రికను ఇచ్చి, నాయన వెళ్ళు, నీ తండ్రి అక్కడ ఉన్నటువంటి సుధర్మరాజు అక్కడ మంగాపురాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు, అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి ఇది జరిగినటువంటి విషయము, నేను పాతాళ లోకము నుంచి వచ్చాను, నాగకన్య యొక్క కుమారుడు నేను అని ఈ ఉంగరాన్ని ఇచ్చి అన్ని విషయాలు చెబితే నీ తండ్రి తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు, నిన్ను చేరదీస్తాడు నాయన అని చెప్పింది ఆ నాగకన్య. ఆ ఉంగరం పట్టుకుని ఆ బిల మార్గం గుండా తీసుకుని వచ్చి, నేను రాకూడదు నాయన, ఇదే ఆ ప్రాంతము కాబట్టి నీవు వెళ్ళు అని చెప్పింది. చెప్పి పంపించేసింది. పంపించేస్తే అతడు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాడనమాట. నేరుగా రాజుగారు ఉన్నటువంటి ప్రాంతానికి, రాజ్యంలోనికి ప్రవేశించాడు. ప్రవేశించి అంతఃపురములోనికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడ్డు చెబితే అందరూ కూడా అందరినీ తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడన్నమాట. ఎందుకంటే ఆ తండ్రి యొక్క తేజస్సిత్తుల్లో ఉంది కదా, అందరినీ పక్కకు గెంటేసి నేరుగా లోపలికి వెళ్ళిపోయాడు. సుధర్ముడు సభ తీర్చి ఉన్నాడు, అక్కడ కూర్చొని ఉంటే అక్కడికి వెళ్ళాడు. ఎవరినైనా నువ్వు అని చెప్పి అడిగితే, ప్రభు నేను నాగలోకంలోంచి వచ్చాను, నాగకన్య యొక్క కుమారుణ్ణి నేను, ఇది విషయము, అరుకాసురుడు యొక్క కుమార్తె అయినటువంటి నాగకన్య యొక్క కుమారుణ్ణి నేను అని చెప్పి విషయం అంతా కూడా చెప్పి, నా తండ్రి సుధర్మ మహారాజుని చెప్పి నా తల్లి చెప్పింది, ఇదిగో ఈ ఉంగరాన్ని నా తండ్రి ఇచ్చాడంట, ఇది రాజముద్రికంట, ఇదిగో ఈ ఉంగరం ఇస్తున్నాను, నీవే నా తండ్రి అని చెప్పి ఆ రాజముద్రికని ఇచ్చాడండి కుమారుడు. దాన్ని తీసుకుని, ఆహా నాగకాంత ఎంతకాలానికి ఈ కుమారుని పంపించావా అని ఆనాటి పాత విషయాలని గుర్తు తెచ్చుకొని ఎంతో సంతోషపడి సుధర్ముడు ధర్మముగా అక్కడ ఉన్నటువంటి సహచర మంత్రులకి, కుమారుడికి అందరికీ కూడా చెప్పాడన్నమాట. చూడండి,
ఇతడు నా కుమారుడే, నా యొక్క కుమారుడైనటువంటి ఆకాశరాజుకి మీరు ఏ విధముగా గౌరవించారో ఈ తొండమానుడికి కూడా అలాగే గౌరవించాలి అని చెప్పి జరిగినటువంటి కథ అంతా కూడా వాళ్ళందరికీ కూడా నిస్సంకోచకంగా చెప్పాడంట. అందరూ సంతోషపడ్డారు. సరే మహారాజా, మీరే చెప్పినప్పుడు మాకేముంది, అలాగే మీ కుమారుడిగానే భావించి అతనికి గౌరవంగా చూస్తామని చెప్పారు. ఆనాటి నుంచి ఆ కుమారుడికి చెప్పాడు, నాయనా మీ ఇద్దరు కూడా ఎల్లప్పుడూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలి, ఎప్పుడు ఏ విషయంలో కూడా గొడవలు పడకూడదు, ఇద్దరు ప్రేమతో అన్యోన్యముగా జీవించాలి అని చెప్పాడు. వారిద్దరికి కూడా వారి అదృష్టం బాగుండి ఆ సమయానికి సుఖయోగీంద్రుల వారు అక్కడ తపస్సు చేసుకోవడానికి వచ్చారు వెంకటాద్రికి. సుఖయోగీంద్రుల వారు వస్తే సుధర్మ మహారాజు అక్కడికి వెళ్ళి సుఖయోగీంద్రుల వారిని ప్రార్థించి, మహాత్మా ఈ పిల్లలిద్దరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పండి అని చెప్పారు. చెబితే సరేనని చెప్పి ఆకాశరాజుకి తొండమానుడికి సుఖయోగీంద్రుల వారు ఏడాది పాటు 64 విద్యల్ని నేర్పించారండి. ఒక ఏడాదిలో 64 విద్యలు నేర్చుకున్నారు ఆకాశరాజు తొండమానుడు. అలా అయిన తర్వాత, గురుదేవా ఏడాదిలో మాకు 64 విద్యలు నేర్పించారు, మీకు గురుదక్షిణగా ఏమిటిమ్మంటారని అడిగారండి. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, సుఖయోగీంద్రుల వారు అన్నారు, నాయన ప్రస్తుతానికి గురుదక్షిణ ఏమి వద్దు, నా చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్ళిపోండి. మీరు నాకు ఇవ్వాల్సిన గురుదక్షిణ ఏమిటంటే భవిష్యత్తులో ఆ ఆపద్బాంధవుడు ఆ యొక్క శ్రీమన్నారాయణుడు భూలోకములో అవతరిస్తాడు, అతడికి మీరు గుడి కట్టాలి, అదే మీరు నాకు ఇవ్వబోయే గురుదక్షిణ అని అన్నాడండి సుఖయోగీంద్రుల వారు. ఒక్కసారి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. అంటే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారంగా జరిగిందా కాదా అండి? ఇదంతా ముందే నిర్ణయించబడింది మాట, ఇలా జరగాలని అప్పుడు వాళ్ళు తప్పకుండా అలాగే చేస్తామని అన్నారు. తప్పకుండా గుడి కడతాం గురుదేవా అని అన్నారు. అప్పుడు సుఖయోగీంద్రుల వారు ఆనందముగా అంతర్ధానం అయిపోయారు. సుఖయోగీంద్రుల వారు ఏడాది పాటు వారికి 64 విద్యలు నేర్పించారండి. అలా అయిన తర్వాత సుధర్ముడు చెప్పాడు, నాయనా నిన్ను ఇక నుంచి రాజును చేస్తున్నాను, నీ సోదరునటువంటి తొండమానుని యువరాజును చేస్తున్నాను, మీరిద్దరు కూడా కలిసి జీవించాలి, ఎప్పుడు కూడా పొరపచ్చాలు లేకుండా ఆనందముగా జీవించాలి. తొండమండలాన్ని ఏలుతాడు తొండమానుడు, తొండమండలాన్ని ఏలుతాడు మాట ఆ యొక్క తొండమాను చక్రవర్తి. మనకి ముందు మనకి వివరంగా అన్ని కూడా వస్తాయి. నీవేమో ఈ నారాయణపురాన్ని ఏలుతావు, ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండాలి, ఎప్పుడు ధర్మంగా జీవించాలి, మంచిగా ఉండాలి అని తండ్రి వాళ్ళిద్దరికీ చెప్పాల్సినవని కూడా చెప్పాడండి. ఇక్కడ మరొక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ తొండమానుడు ఎవరు అన్నటువంటి విషయాన్ని తెలుసుకుని ఈనాటి కథాభాగాన్ని ముగిద్దాం. ఈ తొండమానుడు వచ్చాడు కదా, ఈ యొక్క నాగకన్యకి ఆ సుధర్ముడికి జన్మించారు కదా, ఇతని పూర్వ చరిత్ర ఏమిటని చెప్పంటే, ఈ తొండమానుడికి శ్రీహరి కలలో కనిపించి వెంకటాద్రికి వెళ్ళమని చెప్పారంట. అంటే పూర్వము శ్రీరంగములో రంగదాసుగా ఉండేవారంట ఇతడు. ఈ తొండమానుడు శ్రీరంగములో రంగదాసు అన్నటువంటి ఒక దాసు మాట. అక్కడ శ్రీరంగములో స్వామివారికి సేవ చేసుకుంటూ ఉంటే శ్రీహరి స్వయముగా కల్లో కనిపించి, నాయన ఇంతవరకు ఇక్కడ నాకు సేవలు చేశావు, అనేక విధాలుగా సంతృప్తి చెందాను, ఇప్పుడు నీవు ఇక్కడి నుంచి వెంకటాద్రికి వెళ్ళు, అక్కడ ఇప్పటికే వైకానస మహర్షి ఉన్నాడు, ఆ వైకానసుడితో కలిసి సేవ చెయ్యని చెప్పాడండి. అక్కడికి వచ్చాడు మాట ఇతను. ఇలా వీళ్ళిద్దరూ వస్తే అదే సమయానికి వైకానసుడికి కూడా శ్రీమన్నారాయణమూర్తి కలలో కనిపించి, నాయనా శ్రీరంగము నుంచి రంగదాస్ అని ఒక మహాభక్తుడు వస్తున్నాడు, మీరిద్దరూ కలిసి ఇక్కడ నా సేవ చెయ్యండి అని చెప్పారంటండి. అలా వాళ్ళిద్దరు కలిసి అక్కడే ఏర్పడ్డారు. అలా ఏర్పడిన తర్వాత స్వామివారికి సేవ చేయడం కోసం, అంటే అప్పుడున్నటువంటి వరాహస్వామి వారికి సేవ చేయడానికి వాళ్ళిద్దరు కలిసి ఒక తోటను పెంచారు, ఒక పూల బావి, ఆ పూల మొక్కల్ని పెంచడానికి ఒక బావిని త్రవ్వారు. ఆ బావిలో నుంచి నీళ్లు తీసుకుని వెళ్ళేవారు. ఒక్కొక్కప్పుడు పుష్కరం నుంచి కూడా నీళ్లు తీసుకుని వెళ్ళి ఆ పూల మొక్కలకి వేస్తూ ఉండేవారు. అలా చేస్తున్నటువంటి సందర్భంలో ఒకానొక రోజు ఒక గంధర్వుల జంట ఒకటి వచ్చి అందులో స్నానము చేసి ఆనందంగా జలక్రీడలు ఆడుతూ ఉన్నారంట. ఆ గంధర్వ జంటను చూసి ఈ రంగదాసు, ఆహా ఎంత అందముగా ఉన్నారు, ఎంత గొప్పగా జలకాలు ఆడుతున్నారని వారిని చూసి కొద్దిసేపు ఆలస్యం అయిపోయింది స్వామివారి కైంకర్యానికి నీళ్లు తీసుకుని వెళ్ళడం.
అక్కడికి వెళ్ళేసరికి వైఖానస మహర్షి ఏమిటి ఇంత ఆలస్యం అయ్యింది నీళ్లు తీసుకుని రావడానికి, స్వామివారి కైంకర్యానికి ఆలస్యం అయిపోయిందని చెప్పంటే చాలా బాధపడి ఆ గంధర్వ జంటను చూసి నా మనస్సు చెలించిపోయింది, అందుకే ఆలస్యమైందని చెప్పి ఆ యొక్క స్వామివారి పాదాల పైన పడి తల గట్టిగా కొట్టుకుని, స్వామి మీ పూజకి మీ కైంకర్యానికి ఆలస్యం చేశాను కాబట్టి ఈ పాపిష్టి జన్మ నాకొద్దు, నేను చచ్చిపోతానని చెప్పి అన్నాడంట. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమై, ఇదంతా నేను ఆడిన ఒక లీలా నాటకము, నీవు నీ దేహాన్ని విడిచిపెట్టి, నేనే కావాలని ఈ విధంగా సంకల్పించాను, నీ దేహాన్ని విడిచిపెట్టేసి శ్రీరంగములో సేవ చేసావు, వెంకటాద్రిపై సేవ చేసావు, నీ దేహాన్ని విడిచిపెట్టేసి నీవే తొండమానుడిగా జన్మిస్తావు అని చెప్పి స్వామివారు అనుగ్రహించారంట. అలా ఆ రంగదాసే తొండమానుడిగా జన్మించారన్నమాట. ఇది తొండమానుడి యొక్క చరిత్ర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. హరే రామ 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 హరి హరే, హరే కృష్ణ 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 హరి హరే. రామ రామ హరి హరి, హరే కృష్ణ 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 హరి హరే. హరే రామ 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 హరి హరే, హరే కృష్ణ 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 హరి హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. జయ బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి, రమా సమేత సత్యనారాయణ స్వామి వారికి. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్దినాం, శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే, శ్రీగిరీశాయ దేవాయ మల్లినాదాయ మంగళం. సర్వం శ్రీ సాయిరామార్పణమస్తు. స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.